అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమానుబంధం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ప్రభాకర్ రావు ఆయనకి ఉన్నటువంటి స్థిరచరాస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన వాటిల్లో నుంచి కొంత భాగాన్ని తీసుకుని సిటీకి వచ్చి ఆయన వ్యాపారం పెట్టాడు. పట్టిందల్లా బంగారం అనే విధంగా ప్రభాకర్ రావు తెలివితేటల్ని, కష్టాన్ని నమ్ముకోవటం వల్ల, అన్యాయాలు అక్రమాలు చేయకపోవటం వల్ల వ్యాపారంలో ఆయన అంచెలంచెలుగా పైకొచ్చాడు. కాంపిటీటర్స్ వెన్నుపోట్లు పొడవాలని చూసినా, ఎన్నోసార్లు ఆయన్ని దెబ్బతీయాలని చూసినా ఆయన తెలివితేటలతో, చదువుతో, ప్రతిభతో వాటన్నిటినీ నెగ్గుకుంటూ వచ్చి ప్రభాకర్ రావు వ్యాపారంలో మంచి పేరు సంపాదించాడు. ఇక ప్రభాకర్ రావుకి పెళ్లి చేయాలని ఆయన తల్లిదండ్రులు సంబంధాలు వెతకటం మొదలు పెడితే వాళ్ళకి 4-5 ఊళ్ళ పక్కనే ఉన్నటువంటి ఒక మంచి కుటుంబంలో మహాలక్ష్మి అనే అమ్మాయిని చూసి, పుత్తడి బొమ్మలాగా ఉంది పిల్ల, పేరుకు తగ్గట్టు మహాలక్ష్మిలానే ఉంది. అందం, చదువు, అణకువ, గుణగణాలైతే చెప్పుకోవాల్సిన అవసరం లేదు. పిల్లకి స్త్రీధనంగా కూడా బాగా ముట్ట చెప్తాం అంటున్నారు. ఇక ప్రభాకర్ రావు చెల్లెళ్ళకి, ప్రభాకర్ రావు అన్నలకి అప్పటికే వివాహం అయ్యి వ్యాపారం అని ఈయన మాత్రమే వివాహం ఆపు కూర్చున్నాడు. అటు మహాలక్ష్మి అన్నల తరువాత ముడిపెంగా పెరిగిన చెల్లెలు కాబట్టి మహాలక్ష్మిని ప్రభాకర్ రావుకి ఒప్పందం చేసేసుకొని ఘనంగా పెళ్లి జరిపించారు. మహాలక్ష్మి ప్రభాకర్ రావు వెళ్ళి సిటీలో కాపురం పెట్టుకున్నారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు తల్లిదండ్రులు ఆస్తిని సమానంగా పంచి వాళ్ళు కాలం చేశారు. ఇక మహాలక్ష్మి అమ్మా నాన్నలు మాత్రం వాళ్ళు కూతురికి ఇవ్వాల్సిన స్త్రీధనం ఇచ్చి, కొడుకులకు పెట్టాల్సిన ఆస్తులు పెట్టి వాళ్ళ పేరు మీద కొంత ఆస్తి అట్టు పెట్టుకొని ప్రశాంతంగా దైవధ్యానం చేసుకుంటూ కూతురు ఎప్పుడు వాళ్ళని అమ్మమ్మ తాతయ్యలు చేసుద్దా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాలం అలా గడిచిపోతూ ఉంది. 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు. మహాలక్ష్మికి పిల్లలు పుట్టలేదు. ప్రభాకర్ రావు మహాలక్ష్మిని ఒక్క మాట అనే మనిషి కాదు. కాలచక్ర భ్రమణంలో వాళ్ళే పుడతారు, మనకు పుట్టాలని రాసుంటే యోగ్యులైన వాళ్ళు పుట్టాలని మాత్రం కోరుకునేవాడు ఆయన. ఇక మహాలక్ష్మి పూజలు, నోములు, వ్రతాలు భారీగానే చేసే దైవభక్తి గల మనిషి. దానికి తోడు భర్త మాటని ఏ రోజు జవదాటే ఇల్లాలు కాదు, ఆయనకి ఎదురు చెప్పే ఇల్లాలు కాదు. నిజంగానే ఆమెలో అందం కానీ, అణకువ కానీ, ఆమెలో మంచితనం కానీ, మనిషిలో ఇది ఉంది ఇది లేదు అన్నట్టుగా ఒక ఆడది ఆడదానిలా ఉండాలంటే దేవతే మనిషిగా పుడితే ఎలా ఉంటుంది అన్నట్టు ఉంటుంది మహాలక్ష్మి ధోరణి. ఆ తరువాత ప్రభాకర్ రావు ఆమె ప్రేమలో స్వర్గాన్ని చవిచూశాడు. భార్య అంటే ఆయనకు అమితమైన ప్రేమ. మహాలక్ష్మి గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన 9 నెలలు తిరగకుండా మహాలక్ష్మి బాబును ప్రసవించింది. ఇక ప్రభాకర్ రావు ఆనందాలకి అవధుల్లేవో. బాబు పేరు అశ్వత్థామ అని పెట్టారు. పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. అచ్చు తల్లి పోలికే. ఆ ముమ్మూర్తుల వాళ్ళ అమ్మనే అలా జిరాక్స్ కాపీ దింపినంత అందగాడు పుట్టాడు. వీడు నా వారసుడు, రేపొద్దున వీడు ప్రయోజకుడవ్వాలని ఆయన మురిసిపోతూ ఉండగా మహాలక్ష్మి ఒక రోజున పుట్టింటి వాళ్ళు స్నేహితురాలు పెళ్ళొచ్చింది, నిన్ను రమ్మనమని మరీ చెప్పెళ్ళిందమ్మా అని కబురు పంపారు మహాలక్ష్మికి. అయితే ఇప్పుడు వద్దు, వాతావరణం బాగలేదు, బాబుని తీసుకొని ఈ వాతావరణంలో నువ్వు బయలుదేరెళ్తే మళ్ళీ నువ్వు రావటం ఇబ్బంది అయిపోతుంది మహా, బాబుకు కూడా జలుబు చేస్తుంది అని ప్రభాకర్ రావు అంటే, మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు కదండి, అది నా చిన్ననాటి స్నేహితురాలు, నేను వివాహానికి వెళ్ళి అలా తాళి కట్టడం అయిపోగానే మళ్ళీ వెంటనే బయలుదేరిపోతానండి అని చెప్పింది ప్రభాకర్ రావుకే. బాబుని తీసుకున్నంత దూరం ఎందుకు? లేదు, బాబుని తీసుకెళ్ళట్లేదు, బాబుని ఇంట్లోనే వదిలిపెట్టి నేను మాత్రమే వెళుతున్నానండి అని ఆయన కళ్ళకి నిజంగా మహాలక్ష్మిలాగే ఇన్ని నగలు దిగేసుకొని పట్టుచీర కట్టుకొని ఆయన డ్రైవర్ని అప్పచెప్పి చాలా జాగ్రత్తలు చెప్పి వాతావరణం అనుకూలించకపోతే ఎక్కడికక్కడ కారు ఆపేయమని చెప్పి మరీ ఆయన చాలా జాగ్రత్త అని చెప్పి పంపించాడు. పంపించిన తర్వాత ఆ రోజు నిజంగానే
ప్రళయం వచ్చినట్టుగా ప్రకృతి వికటాట్టహాసం చేసింది. ఆ వికటాట్టహాసం ఆయన జీవితంలో అలాగే వాళ్ళ కుటుంబాల్లో దుఃఖాల్ని మిగిల్చేసింది. మహాలక్ష్మి పెళ్ళికని బయలుదేరింది. పెళ్ళికి వెళ్ళేసరికి వర్షం జోరు అందుకుంది. అయినా సరే అక్కడ పెళ్ళికి వెళ్ళి తను ఇవ్వాలనుకున్న గిఫ్ట్నిచ్చి తిరిగి వస్తూ ఉండగా జరగకూడని ప్రమాదం జరిగిపోయింది. డ్రైవర్కి ఒక్కసారి వస్తున్న ఎదురు జల్లులకి కళ్ళు కనిపించక గాలి తీవ్రత పెరిగిపోయి చెట్టు విరిగి అమాంతం ఒక్కసారిగా కారుకు అడ్డం పడిపోయి ఇక కారు పల్టీ కొట్టేసి మహాలక్ష్మితో పాటు డ్రైవరు స్పాట్లో చనిపోయారు. ఆ వార్త తెలిసిన ప్రభాకర్ రావు మనిషి కుప్పకూలిపోయాడు. బాబు వయస్సు అప్పటికి 6 నెలలు. ఆయనకి ఏం చెయ్యాలో కూడా పాలు పోలేదు. కాలు చెయ్యి ఆడలేదు మనిషికి. ఇక భార్య పోయి భార్యా వియోగంతో మనిషి ఆవిడ అంత్యక్రియలైన తర్వాత తాను కూడా ఉన్నానా లేనా అన్నట్టుగా జీవోత్సవంలా మిగిలిపోయాడు ప్రభాకర్ రావు. బాబుని చూసుకుంటూ ఆయనే ఒకవైపున ఆఫీస్ పనులు చూసుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ఎంత కేర్ టేకర్లు చూసినా ఆయాలు చూసినా బాబుకి తల్లందిచ్చిన ప్రేమ వస్తుందా? మేము చూస్తామయ్యా అని ఆయన అత్తమామలన్నా వద్దండి వాణ్ణన్నా నా దగ్గర ఉండనివ్వండి అని ఆయన పిల్లాడిని కూడా పంపించలేదు అత్తమామలతో. దాంతో ఇక ఆయనగా అమ్మా నాన్నలు కూడా లేరు, మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, అల్లుడైనా కొడుకైనా ఆయనే అనే దాంతో ఇక మహాలక్ష్మి తల్లిదండ్రులే పూనుకుని పిల్లాడికి ఒక మంచి సంబంధం చూసి అల్లుడికి పెళ్లి చేస్తే పోద్దండి, అలా ఎంతకాలం అని వదిలేసి ఊరుకుంటాం, అదే మన కొడుకైతే అలాగే వదిలేసి ఊరుకుంటామా అని అమ్మా నాన్నలుగా పెద్ద మనసు చేసుకుని వాళ్ళే ఒక సంబంధాన్ని వెతుకుదామని పూనుకున్నారు. అయితే అలా వాళ్ళు సంబంధాలు ఎక్కడ వెతికినా కూడా ప్రతి ఒక్కళ్ళల్లో కూడా లోపాలు కనిపించాయి. వాళ్ళకి వచ్చేవాళ్ళు అల్లుడికి భార్య మాత్రమే కాదు పిల్లాడికి తల్లి కూడా కావాలి అనే దాంతో మనం చూడాల్సింది చదువు సంధ్యలో అందచందాలు కాదు గుణగణాలు చూడాలి. అమ్మాయి వాళ్ళలో ఆస్తిపాస్తులు కట్న కానుకలు కాదు మనం చూడాల్సింది అమ్మాయిలు మంచి బుద్ధిని చూడాలని వెతుకుదామనుకుంటే ఎక్కడా సరైన సంబంధమే దొరకల. దాంతో నిరాశ చెంది ఎదురు చూస్తున్న వాళ్ళకి వాళ్ళ ఎదురింట్లోకి ఎవరో ఒక కుటుంబం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని వలస వచ్చారు. ఆ కుటుంబంలో పెద్ద కూతురి పేరు మదాలస. చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది మదాలస. ఒక ఆడది మగవాడి రూపుతో ఉండి మగాడి గొంతుతో ఉండే మగాడిలా ఉంటే ఎలా ఉంటుందో ఒక మగాడికే జుట్టుండి అది పొట్టి జుట్టుని ఇక దాన్ని ఒక బ్యాండేసి కట్టి ఇక వింత వింతగా ఉంటుంది మదాలస ఆకారం. గొంతు కూడా మాట్లాడితే మగాడు మాట్లాడా ఆడది మాట్లాడిందా అనేది తెలియనంత భీకరంగా ఉంటుంది మనిషి. అయితే మదాలస తర్వాత వాళ్ళకి 4 కూతుళ్ళు మళ్ళీ 3 కొడుకులు ఉన్నారు. ఇక ఆ కుటుంబం గురించి విచారిస్తే వాళ్ళకి తినటానికి జరుగుబాటు కూడా లేదు. వాళ్ళ నాన్న ట్యూషన్లు చెప్పి ఇల్లు జరుపుతాడు. కట్టిక పేదరికంలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఉండేది కూడా అద్దింట్లోనే. అలా వచ్చిన వాళ్ళతో పరిచయం ఏర్పడింది మహాలక్ష్మి తల్లికి. అయితే ఆ పరిచయం కాస్త ఆవిడకి ఎందుకనో ఆ పెద్ద పిల్ల పెళ్లి పేరంటం కాకుండా ఇంటపడి ఏడుస్తోంది. ముందు ఆ అమ్మాయి బాధ్యత అయిపోతే కానీ మిగతా వాళ్ళకి అవ్వదు, వచ్చిన వాళ్ళంతా కట్నాలు కానుకలు అడుగుతున్నారు, అమ్మాయి అనాకాడిగా ఉండటం వల్ల సంబంధాలు కుదరటం లేదు అని మదాలస వాళ్ళ అమ్మ చెప్పింది మహాలక్ష్మి తల్లికి. దాంతో మహాలక్ష్మి తల్లి ఈ విషయమే తీసుకెళ్ళి మహాలక్ష్మి తండ్రికి చెప్పింది. ఆయన అందమేం చేసుకుంటాం, కోసి కూర వండుకుంటామా, మన బిడ్డకు ఆయుష్ లేకే కదా పైకి వెళ్ళిపోయిందని మదాలస జాతకం వేయించి చూస్తే మదాలసకి పూర్ణ ఆయుష్ ఉందని తెలిసిందే. దాంతో ప్రభాకర్ రావును ఒప్పిద్దామని వెళ్ళారు. అప్పటికే మహాలక్ష్మి పోయి సంవత్సరం అయ్యి ఆవిడ ఆబ్దికాలయ్యి పూర్తయ్యి బాబుకి 1.5 వయసు వచ్చింది. ఇక వివాహం చేసుకో అల్లుడు అంటే వద్దండి, నాకు పెళ్లి మీద లేదు, వేటి మీద కోరికలు ఆశలు లేవన్నాడు ఆయన.
కానీ నీకు అవసరం లేకపోయినా ఈ ఇంటికి ఒక ఆడదిక్కు అవసరం ఉంది బాబు. రేపొద్దున ఎప్పుడోకప్పుడు బ్రహ్మకైనా రెమ్మ తెగులు పుట్టుద్దని ఎవరి మనసు అయినా సరే చెలించవచ్చు. ఏదో ఒక తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం కన్నా వివాహ బంధం అనేదే మనకి భగవంతుడిచ్చిన వరం అనుకోవాలి. నా కూతురుకు ఆయుష్ లేక వెళ్ళిపోయింది. రేపొద్దున వాడికి మేము నువ్వు ఉన్నన్నాళ్ళు సంగతి తీసేసే. తల్లి ప్రేమని ఎవరం ఇవ్వగలమంటావు? ఒక మంచి అమ్మాయి సంబంధం మేము చూసాం. అమ్మాయి వంచిన తల ఎత్తదో. అమ్మాయి నోరెత్తే పిల్ల కూడా కాదు. ఇక అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య పుట్టి పెరిగి ఆత్మీయానురాగాలు తెలిసిన పిల్ల. అమ్మా నాన్నలకి పెద్ద కూతురు, బాధ్యత ఎరిగిన పిల్ల. మేము నిన్ను అడగకుండా వాళ్ళని అడగకూడదు అనుకున్నాము అని మదాలస గురించి ఆయనకి చెప్పి, అమ్మాయి పెద్ద అందంగా ఉండదల్లుడు, కాకపోతే ఏంటంటే మంచి పిల్ల కాబట్టి పిల్లాన్ని తల్లిలా ఆదరించి నిన్ను అర్థం చేసుకునే కాపురం దిద్దుకుంటూ వెళ్ళిపోద్ది అనిపిస్తుందయ్యా మాకు అని చెప్తే ఆయన ఫస్ట్ వద్దంటే వద్దన్నాడు. ఆ తర్వాత ఒకవైపున ప్రభాకర్ రావు తోబుట్టువులు, మహాలక్ష్మి తోబుట్టువులు, దానికి తోడు మహాలక్ష్మి తల్లిదండ్రులు బ్రతిమిలాడటం, ప్రభాకర్ రావు స్నేహితులు కూడా చేసుకోమని, ఇలా ఉండటం మంచిది కాదని చెప్పటం వల్ల తప్పక మదాలస నచ్చకపోయినా ఫోటో చూసే ఆయనకి ఎందుకో ఒళ్ళంతా ఎలపరంగా అనిపించింది మదాలసది చూస్తే. మహాలక్ష్మి లాంటి అందగతితో కాపురం చేసిన ఆయనకి మదాలస ఇంట్లో ఉన్న పని మనిషి కన్నా కూడా ఘోరంగా కనిపించేపాటికి ఇక తప్పక అని ఊరుకున్నాడు. అని ఊరుకునేసరికి మదాలస అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి, మహాలక్ష్మి తల్లి ఇలా మా అల్లుడికి మీ పెద్దమ్మాయిని ఇచ్చి వివాహం జరిపిస్తారా? మా అల్లుడికి బోలెడంతా స్థిరచరాస్తులు ఉన్నాయి. తినటానికి ఉండటానికి ఏ లోటు లేదమ్మా. ఇక మా వియ్యపురాలు వియ్యంకుడు కాలం చేశారు. మా అమ్మాయి చనిపోయింది. చంటి బిడ్డ ఉన్నాడు. పిల్లాడి పేరు అశ్వత్థామ. పిల్లాడికి 1.5 సంవత్సరాల వయసు. పిల్లాడిని తల్లిలా ఆదరించి మా అల్లుడిని అర్థం చేసుకుని మీ అమ్మాయి సంసారం నడుపుకుంటూ వెళ్ళిపోతే చాలు. మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వడు మా అల్లుడు. అలాగే మీ కుటుంబాన్ని కూడా మా అల్లుడైతే ఆదరించి మీ ఇంటికి కూడా కొడుకు అవుతాడు. మీకు వెనకాల ఇంకా 4 కూతుళ్ళు 3 కొడుకులు, బాధ్యత కూడా ఉంది కదా. మీకు ఉండటానికి ఇల్లు వాకిలి అవి కూడా లేవు కదా. ఆలోచించుకుంటున్నమ్మా అని చెప్పింది మహాలక్ష్మి తల్లి. దాంతో ఆవిడనట్టు వెళ్ళనిచ్చి తంతే బూర్లు బుట్లో పడ్డట్టు భలే సంబంధం దొరికింది. రెండో సంబంధం అయితే ఏమైంది? పెళ్ళాం చచ్చింది. అక్కడ అత్తపోరు లేదు, ఆడపడుచు పోరు లేదు. ఎక్కడెక్కడో ఉన్నారు ప్రభాకర్ రావు తోబుట్టువులు. ఇక దానికి తోడు మహాలక్ష్మి అమ్మా నాన్న మన ఎదురింట్లోనే ఉంటారు కాబట్టి, మహాలక్ష్మికి ఉందా అన్నలే కాబట్టి అది ప్రాబ్లం లేదు మనకి. ఇక వస్తే పిల్లాడు ఇప్పుడు చిన్నాడే కాబట్టి తర్వాత వాడిని ఎలా ఉంచాలో ఏముంచాలో చెప్పక్కర్లేదులే మదాలసకి అనుకొని ఇలా సంబంధం వచ్చింది నువ్వు చేసుకోమంటే, మదాలస అసహ్యమైన తన రూపురేఖల్ని పక్కన పెట్టి తన వికారమైన వికృతమైన ఆకారాన్ని తీసి పక్కన పెట్టి మదాలసకి ప్రభాకర్ రావు నచ్చలేదు. ప్రభాకర్ రావు రెండో సంబంధం వాడని అసలు నచ్చలేదు. అక్కడ పిల్లాడు ఉండటం, పిల్లాడిని చూడాలని చెప్పటం అసలు నచ్చలేదు. దానికి తోడు సెకండ్ హ్యాండ్ గార్డు చేసుకోవాల్సిన కర్మ నాకేంటని కూర్చుంటే తుక్కు ర్యాక్ కొట్టి మదాలస వాళ్ళ అమ్మా నాన్న చేసుకోకేం చేస్తావే పనికి మాలిందానా, పోరం బొకలదానా, వచ్చిన ప్రతి ఒక్కడు నిన్నేమని అడుగుతున్నాడో తెలుసా? నువ్వు మగరాయుడు అనుకుంటున్నారు, నువ్వు పుష్పవతి కాలేదనుకుంటున్నారు, సంసారానికి పనికిరావనుకుంటున్నారు, నీకు పిల్లా పాపలు పుట్టరని అనుకుంటున్నారు. దానికి తోడు నీ ఆకారం, నీ గొంతు, నువ్వు దేవుడే నీకు ఇన్ని అవకారాలు పెడితే వాళ్ళు నిన్ను చేసుకుంటామంటమే గొప్ప విషయం. మళ్ళీ నువ్వు ఇలాంటివన్నీ మాట్లాడితే వెనకమాల 4 చెల్లెళ్ళు 3 తమ్ముళ్ళు మా గురించి ఎవడాలోచిస్తాడో నోరు మూసుకొని చేసుకో. వాళ్ళే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్ళు, మనకు అందే సంబంధం కాదది. నువ్వు అల్లుడితో బాగుండి వెనకమాల ఉన్న మా గురించి కూడా ఆలోచించాలని గుర్తుపెట్టుకో. నీ సవతివి అక్కడ బోలెడన్ని నగలు అవి ఇవి ఉన్నాయంట, అవన్నీ వేసుకొని ఎవరు అనుభవించాలే? కొద్దిగా బుద్ధి చెప్పి సరిగ్గా పనిచేసేలా చెయ్యి అని చెప్పారు మదాలస అమ్మా నాన్నలు తోబుట్టువులు. తప్పక సరేనని ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత మదాలసతో ప్రభాకర్ రావు వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రభాకర్ రావు కడుపులో తిప్పేసింది మదాలసను చూస్తే. దాంతో ఇక ఆయన ఫస్ట్ నైట్ రోజున చెయ్యలేదు. ఆ తర్వాత అలా రోజులు గడిచిపోతూ ఉండగా మదాలసకి మహాలక్ష్మి నగలు, మహాలక్ష్మి పట్టు చీరలు అవన్నీ అప్పచెప్పి ఇంట్లో పనివాళ్ళ మీద పెత్తనం, వెండి తాళాలు గుత్తి, చేతికి అడ్డు లేకుండా బోలెడంత పెత్తనం చేతికి
వచ్చేసాయి. చేతికి వచ్చేసిన తర్వాత ఇక మదాలస ఆడిందాట పాడింది పాట. అప్పటి వరకు ఏ రోజు అసలు అంత ఇల్లు ఉంటుందా అనుకునే అడుక్కు తినే ఫ్యామిలీలో నుంచి వచ్చిన మదాలస ప్యాలెస్ లాంటి ఇల్లు, ఇంటి ముందు కారు, ఇంట్లో సెంట్రలైజ్ చేసి ఇంట్లో పనివాళ్ళు, వంట వాళ్ళు, ఇక కాలు తీసి కాలు కింద పెట్టే అవసరం లేకుండా ఇక వార్డ్రోబుల నిండా పట్టు చీరలు, వర్క్ చీరలు, ఫార్మల్ వేరు, ఇవి ఉన్నాయి ఇవి లేవు అనకుండా చెప్పులు, బట్టలు ఇవన్నీ ఉండి కూడా ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ ఒక ఆడది అనుభవించినే. ఇవన్నీ సెకండ్ హ్యాండేగా, ఇవన్నీ నా కోసమే కొన్నాయి కాదుగా, ఇవన్నీ నావే కాదు కదా. ఈ చివరికి ఇక్కడున్న వస్తువులతో పాటు ఈ మగాడిని కూడా ఒక ఆడది అనుభవించేసిన వాడేగా వీడు కూడా. ఒక ఆడదే ఈ మగాడిని రుచి చూసేగా పోయింది. ఈ మగాడు ఒక ఆడదాని చేత అనుభవింపబడ్డోడే కదా, వీడు సెకండ్ హ్యాండోడే కదా, వీడు కలంకితుడు అపవిత్రుడే కదా నా దృష్టిలో అనుకుందే. ఆ తర్వాత రోజులు గడిచిపోతూ ఉండగా అల్లుడు ఇక మదాలసకి దగ్గర కావట్లేదని తెలిసినటువంటి మహాలక్ష్మి తల్లిదండ్రులు వాళ్ళు బాబుని మేము తీసుకెళ్తాంలేయ్యా, కొన్నాళ్ళు మా దగ్గర ఉంచుకొని స్కూల్లో వేసే వయసు వచ్చిన తర్వాత తీసుకొస్తాము, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని సుఖపెట్టాల్సిన బాధ్యత భర్తదే బాబు, ఇక నువ్వు కేవలం అందాన్నే దృష్టిలో పెట్టుకొని ముట్టుకోకపోవటం కరెక్ట్ కాదేమో ఆలోచించని మామగారు వాళ్ళు చెప్పి గృహస్థ ధర్మం పాటించమని వెళ్ళిపోయారు. దాంతో ఒక వర్షం కురిసిన రాత్రే అనుకోని పరిస్థితుల్లో ఇక ప్రకృతి సహకరించో లేదా ఒక ఆడ మగ అనే శరీరాలు పక్కపక్కనే ఉండటమో కానీ ప్రభాకర్ రావు మదాలసను తాకటం, మదాలస గర్భవతి అవటం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇక బాబుని తీసుకురండి, నేను ఉంచుకుంటాను, నేను అమ్మనవుతాను, బాబు బాధ్యత నాది అని కూడా కనీసం మహాలక్ష్మి అమ్మా నాన్నలు బాబుని తీసుకెళ్తున్న రోజు మదాలస అన్నది లేదు. ఆ తర్వాత మదాలస తన అమ్మా నాన్నల్ని పిలిపించుకొని మదాలస కడుపుతో ఉన్నప్పుడే ప్రభాకర్ రావుకి ఇక తలగడ మంత్రాలు వేయటం, ప్రభాకర్ రావుకి మెల్లమెల్లగా శారీరక సుఖాన్ని అందించి ఆయన ద్వారా తను సుఖాన్ని అనుభవిస్తూ చివరికి అంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ఆడదానికి ఇచ్చిన సుఖాలేగా నాకు ఇస్తున్నాడో, ఒక ఆడదాంతో ఇలాగే అనుభవించి ఉంటాడుగా, అంటే ఏంటి ఈ సెకండ్ హ్యాండోడు అన్నీ నాకు ఇచ్చే సెకండేగా అనుకునేది మదాలస. మెల్లమెల్లగా వాళ్ళమ్మ చెప్పినట్టు ప్రభాకర్ రావుని అటు చేసి ఇటు చేసి అమ్మా నాన్నల పేరిట పొలాలు కొని వాళ్ళ పేరు మీద పెట్టిందే. చెల్లిళ్ళకి పెద్ద పెద్ద సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసిందే. ఆ తర్వాత తమ్ముళ్ళ చేత వ్యాపారాలు పెట్టించిందే, తమ్ముళ్ళకి ఇల్లు కట్టించిచ్చింది, తమ్ముళ్ళకి కారు కొనిచ్చింది, అమ్మా నాన్నలకి ఇల్లు కట్టించిచ్చింది, అమ్మా నాన్నలకు కారు కొనిచ్చింది. అమ్మ ఒంటి మీద నగలు, చెల్లెళ్ళ ఒంటి మీద నగలు, తమ్ముడు పెళ్ళాల ఒంటి మీద నగలు, చివరికి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని కూడా సెటిల్ చేసి రేపొద్దున దీని బుద్ధి ఎలా మారుద్దో, ఇది ఎంతకాలం అతనితో కాపురం చేసిద్దో ఎవరికి తెలుసో అనుకున్న మదాలస అమ్మా నాన్నలో, అలాగే మదాలస చెల్లెళ్ళు తమ్ముళ్ళు కూడా పుట్టిన పిల్లల పేరు మీద కూడా సర్టెన్ అమౌంట్ అని చెప్పి ఫిక్స్డ్ డిపాజిట్లో వేయించుకున్నారు. అవి కాక మదాలస చేతికి నోటికి అడ్డు లేదు కాబట్టి వెండి తాళాల గుత్తి ఇంటి కిందకి ఇచ్చే ఖర్చులు డబ్బులు, అవి కాకుండా ఇక షాపింగ్లకి వాటికి వీటికి అయితే లెక్కే లేదు. దాంతో మదాలస సీమంతాలకని వాటికని వీటికని ఆయన లెక్కలు అడిగేది లేదు. ఇక సైడ్ చేసే అమౌంట్ అయితే ఎంతో ఆయన పట్టించుకునేది లేదు. పొలాల మీద వచ్చే కవుళ్ళు లాంటి ప్రభాకర్ రావు పట్టించుకునేవాడు కాదు. ఆయనకి ఎంతసేపు వ్యాపారం చూసుకోవటమే సరిపోయేదే. అవన్నీ జాగ్రత్త చేసుకోమని మదాలస అమ్మా నాన్నలు చెప్పారు. సరే, మదాలస 10 నెలలు తిరిగేసరికి ఒక కూతురిని ప్రసవించింది. కూతురి పేరు మంజరి అని పెట్టింది. మదాలసని జిరాక్స్ కాపీ దింపినట్టు ఉండేది మంజరి. చూడటానికి అందం లేదు కదా, అష్టవంకరులున్న అవిటివాడికి అష్టభార్యలు కావాలన్నట్టుగా మదాలసకి ఎంతైతే అహంకారం ఉందో మంజరి కూడా అలాగే అహంకారంగా పెరగటం మొదలైంది చిన్నప్పటి నుంచే. ఏదన్నా మొత్తం నాకే కావాలి, మొత్తం నాదే అనే తీరు మంజరిదే. ఆ తర్వాత ఇలా 5 సంవత్సరాల కాలం గడిచిపోయి బాబుకి 5వ సంవత్సరం వచ్చింది అశ్వత్థామకి. ఇక మహాలక్ష్మి తల్లిదండ్రులు మాక ఒకవైపున వయసు అయిపోతుందని తీసి పక్కన పెడితే పిల్లాడిని పెద్ద స్కూల్లో వేసి చదివించుకుంటానన్నావు అయ్యా అల్లుడు, మేము ఉండేది పల్లెటూరు కదా, పిల్లాడిని చదివించుకోమని, మదాలసని పిల్లాడిని జాగ్రత్తగా చూడమని, పిల్లాడికి నువ్వు అమ్మవు కావాలని
చెప్పి మరీ అప్పచెప్పి వెళ్ళారు. అయితే బయట ప్రపంచానికి తనలో నిద్రపోతున్న బ్రహ్మరాక్షసిని కనపడినిచ్చేది కాదు మదాలస. తన కూతురికి బంగారపు పళ్ళెంలో అన్నం పెట్టుకొని బంగారపు గిన్నెల్లో పెట్టి వెండి ఉయ్యాలల్లో ఊపుకుంటూ తన కూతురు దగ్గరకు వచ్చేపాటికి ఒక యువరాణి అన్నట్టు పెంచుతూ పిల్లాడిని ప్రభాకర్రావు లేని టైం చూసే పిల్లాడిని కొట్టి బెదిరించే, అమ్మ అంటే ఎవర్రా నీకమ్మ, నీ అమ్మ సచ్చిందిరా, నీ అమ్మ ఆ ఫోటోలో ఉందిరా, నేను నీ అమ్మని ఎందుకు అవుతానురా, నువ్వు నాకెందుకు పుడతావురా పాపిష్టి వెధవ, నీ బాబు నన్ను నీ అమ్మని ఊహించుకుంటూ నాతో కాపురం చేశాడురా, నాకు వాడొక వారసుని ఇవ్వలేకపోయాడురా, మగపిల్లాన్ని ఇవ్వలేకపోయాడురా వాడు, పైగా నేను అదేంటి 10 మంది పిల్లల్ని కందాం అనుకుంటే వాడు ఒక కొడుకున్నాడు చాలు, ఒక కూతురుంది చాలు, ఇంకెంతమంది కావాలి అని వాడు బలవంతంగా నాకు ఆపరేషన్ చేయించాడురా, నువ్వు నా వారసుడు ఎలా అవుతావు, నువ్వు నా కొడుకు ఎలా అవుతావు, ఎప్పటికే నా కూతురు మంజరే, నువ్వు వీడిని అన్నయ్య అని పిలవకమ్మా అంటే చిచ్చి వీడేమీ నా అన్నయ్య కాదు, నా బొమ్మలు ముట్టుకున్నావంటే ఊరుకోనని పిల్ల కూడా పిల్లాడి మీద ఉమ్మటం, పిల్లాడిని కొట్టడం, పిల్లాడిని చాడీలు చెప్పటం, మదాలస చేత కొట్టించటం చేస్తూ ఉండేది మంజరే. ఇక పిల్లాడిని చిన్న తప్పు చేసినా సరే మదాలస చావ కొట్టేసేదే. ప్రభాకర్రావుకి ఎక్కడ చెప్తాడోనని ప్రభాకర్రావు వచ్చే టయానికి పిల్లాడిని భయపెట్టి నిద్రపుచ్చేసేదే. పిల్లాడికి చద్దన్నాలు, మిగిలిపోయిన అన్నాలు, సగం రోజుల పాటు పిల్లాడిని మంచినీళ్ళు తాగిచ్చి పస్తులు పెట్టి పడుకోబెట్టి గడగళ్ళాడిచ్చేసేదే. ఇక ప్రభాకర్రావు ఎక్కడికైనా క్యాంపులకు వెళ్తే గనక పిల్లాడిని షర్ట్ ఊడదీసి కనపడని చోట వీప్ మీద పిల్లాడిని బ్లేడ్లతో కొయ్యటం, వాటి మీద కారాలు అద్దటం, అలాగే పిల్లాడిని చెండాకోళ్ళతో బాత్తం, పిల్లాడికి స్కేళ్ళు పెట్టి స్కేల్ ఇరిగిపోయిందాకా కొట్టడం, ఐరన్ స్కేళ్ళతో కొట్టడం, ఇనప చైన్లతో కొట్టడం, అలాగే పిల్లాడికి వాతలు పెట్టడం, చిత్రహింసలు పెట్టేది మదాలస. పిల్లాడింట్లో నోరెత్తేవాడు కాదు. ప్రభాకర్రావు పిల్లాడు బాగానే ఉంటున్నాళ్లే అనుకునేవాడు చూసే. ఇలా పిల్లాడికి 13 సంవత్సరాల వయసు వచ్చిందే. పిల్లాడు మదాలస అంత ఎత్తయ్యాడు. అయ్యేసరికి బయటికి వెళ్ళి పెద్ద స్కూల్లో చదువుకోవటమేమో, చుట్టుపక్కల పిల్లల్ని చూడటమేమో, వాళ్ళని వాళ్ళ అమ్మా నాన్న డ్రాప్ చేయటం, పిక్ చేయటం స్పోర్ట్స్ మీట్లకి, అలాగే యాన్యువల్ డేకి అమ్మా నాన్నలు కలిసి రావటం, అమ్మలు వచ్చి భోజనాలు తినిపించటం, పిల్లలకు ఒంట్లో బాగోపోతే అమ్మలు పక్కనే ఉండి చూడటం, నాన్నలు పిల్లలతో హోంవర్కులు చేయించడం, పిల్లలతో కలిసి ప్లే స్టేషన్లకు వెళ్ళటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, పిల్లలు ఏదైనా గెలిస్తే సాధిస్తే వాళ్ళ నాన్నలు మురిసిపోవటం, ఇవన్నీ చూసిన అశ్వత్థామకి ఇంట్లో పరిస్థితి చూసి వెగట కలిగే అసహ్యం వేసిందే. దాంతో ఒక రోజున పిల్లాడు కూర్చుని ఏదో రాసుకుంటుంటే మంజరి ఆ చేతిలో ఉన్న బుక్ తీసుకొని చించేసిందే. చేతిలో ఉన్న బుక్ చించుతావేంటి, ఏ కళ్ళు కనిపించట్లేదా ఏంటి, నెత్తి మీద ఉన్నాయి ఆ కళ్ళు, అది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్తే నీకు అర్థం కాదు అన్నాడు అశ్వత్థామ మంజరిని. అనేసరికి అమ్మా అనుకుంటూ మంజరి వాడు నన్ను బుద్ధి లేదా అది లేదా ఇది లేదా అంటున్నాడమ్మా అనేసరికి పిల్లాడిని కొట్టడానికి మీదకు వచ్చింది. అంతే, పిల్లాడిలో కోపం కట్టలు తెంచుకొని మంజరిని ముందు లాగి చెంప మీద కొట్టి మదాలసని ఒక్క తోపు తోశాడు అశ్వత్థామ. తోసేసరికి మదాలస కింద పడి, ఎంత పొగర్రా నీకు, అడుక్కు తినే వెధవా, అనాథ వెధవా, నువ్వు పట్టుకొని నన్ను కొట్టడానికి చెయ్యెత్తుతావా అనేసరికి ప్రభాకర్రావు ఆఫీసు నుంచి వచ్చాడు. వచ్చేసరికి ఏమైంది, ఏమయ్యేదేముంది, ఎంత కడుపులో పెట్టుకొని చూసినా, కన్న తల్లిలా ప్రేమను పంచినా, అక్కుని చేర్చుకున్నా, ఆదరించినా, గుండెల్లో పెట్టుకొని చూసుకున్నా, నీ కొడుకుని నెత్తిన పెట్టుకొని ఊరేగినా, వారసుడని కాలు కింద పెట్టనివ్వకుండా పెంచినా, నీ కొడుకు వాళ్ళ నా మీదకే చెయ్యెత్తాడు, రేపొద్దున నీ మీద ఎత్తడని గ్యారెంటీ ఏంటి, ఎంతైనా సరే ఎంత మనం ఇదిగా పెంచుదామనుకున్నా రక్తంలో బుద్ధులు ఎక్కడికి పోతే ఆవిడ అలాంటిదేనేమో, నీ మొదటి పెళ్ళాం బుద్ధులే వచ్చినట్టున్నాయి నీ కొడుకు అనే పాటికి. ఏమైందిరా ఏంటిదంతా అని అడిగాడు ప్రభాకర్రావు. ఏంటిదంతా ఏమైందా, ఏం తెలుసు అసలు నీకు, నాన్న అనే పదానికి నువ్వు అసలు ఏ విధంగా అర్హుణ్ణి అనుకుంటున్నావు, నువ్వు ఏమైంది అశ్వ అనేపాటికి ఏమైందా చూడు అని షర్టు బటన్లు ఊడదీసేశాడు పిల్లాడు. ఊడదీసే 5 సంవత్సరాల వరకు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఉన్న మనశ్శాంతి ఇక్కడికి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నాకుందనుకుంటున్నావా నువ్వు, ఇవన్నీ ఏంటనుకుంటున్నావు, ఈవిడ బ్లేడ్లతో కోసి కరెంటు వైర్లతో కాల్చి ఇనప చైన్లతో కొట్టి ఈవిడ నన్ను ఇనప కడ్డీలతో కాల్చి వాతలు పెట్టి నువ్వు వచ్చేసరికి నన్ను భయపెట్టి ఈవిడ నిద్రపుచ్చేదే. ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజైనా తండ్రిగా నువ్వు
మా అమ్మ పోయింది నీకు ఈవిడ కావలసి వచ్చి నీకు కేవలం భార్య అవసరమయ్యి నీకు నీ నీడ్స్ కోసం నువ్వు ఈవిడ్ని పెళ్లి చేసుకున్నావు. ఎప్పటికీ ఇది నాకు అమ్మ కాదు పిన్ని కాదు, నా దృష్టిలో అసలు ఇది ఏమీ కాదు. కొడితే దెబ్బకి చచ్చిపోద్ది ఇది. నువ్వు ఇంకా నన్ను ఈ ఇంట్లోనే ఉంచావనుకో దీని కూతుర్ని చంపేసి నేను బోస్టన్ స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది, జాగ్రత్త. నువ్వు మర్యాదగా నన్ను హాస్టల్కి తీసుకెళ్ళి పడే. నీలాంటి వాడికి పుట్టడం నేను చేసుకున్న మహాపాపం. మా అమ్మ పోయేసరికి నేను అనాథనంట, అడుక్కు తినే వెధవనంట. ఎన్ని మాటలో తెలుసా, నన్ను ఎంత హీనంగా చూస్తుందో తెలుసా. కూతురికి బంగారు పళ్ళెంలో అన్నం పెట్టుకొని నాకు గంజి నీళ్లు పచ్చడి మెతుకులు నాకు పెట్టే క్యారియర్ ఏంటో తెలుసా అని పిల్లాడు స్కూల్ నుంచి తినకుండా తెచ్చిన క్యారియర్ని ఇసిరేశాడు ప్రభాకర్ రావు మొహాన. ఓపెన్ చేసి చూస్తే అందులో కుళ్ళు వాసన వస్తున్న అన్నం. ఏంటిదంతా అని లాగి మదాలసని చెంప మీద కొడితే నన్ను కొడతావేంటి అని అడిగితే పాపిష్టిదానా నిన్నెందుకు చేసుకొని తీసుకొచ్చానే, నీ కూతుర్ని చూసినట్టుగా నువ్వు వాడిని చూడలేకపోయావా, వాడు మాత్రం ఈ ఇంటి బిడ్డ కాదా, నువ్వు వాడికి అమ్మవుతావని ఆదరిస్తావని తీసుకొస్తే ఏం పోన్లేవే, ఎలా అవుతాను నేనమ్మనే, నేనేమైనా వాడిని మోసానా, నేను కన్నానా, నువ్వు ఇష్టపడి మోజుపడి నీ పెళ్ళాం మీద నువ్వు ఎంతో ప్రేమతో అది నువ్వు కలిసి సంగమించి రతి జరుపుకొని కన్నారు మన్మధుణ్ణి. నాకేంటంట అంత అవసరం, వాడిని నేనెందుకు చూస్తానో, నా కూతురు అవుద్దు కానీ వాడు నా కొడుకు ఎలా అవుతాడో, నా కర్మ కాలిపోయి సెకండ్ హ్యాండ్ వెధవనే నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన కర్మ పట్టిందే. ఏదో డబ్బుంది కదా మా వాళ్ళని ఉద్ధరించుకొని చావచ్చు అనే దాంతో నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఇక ఇది ఇంకా బాగుంది, నా కొడుకుని చూడు నన్ను చూడు. బాగుందయ్యా బాగుంది నువ్వు చెప్పేదే, నాకేం అవసరం అందరినీ చూడాలని, అసలు నిన్ను పెళ్లి చేసుకోవటమే నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను తాకుతున్నప్పుడు కూడా నువ్వు సెకండ్ హ్యాండ్ ఓడివి నీ పెళ్ళాన్ని ఊహించుకొని నన్ను తాకుతున్నావు అనుకున్నాను. ఇక తప్పదు కాబట్టి కర్మకి నీతో కళ్ళు మూసుకొని కాపురం చేసి కూతుర్ని కన్నాను, వీడిని చూడాల్సిన అవసరం నాకేంటి, అనాథ కుక్కని అంది మదాలస. అనేపాటికి నేను కుక్కనంట, నాకేం అవసరం ఇక్కడ ఉండాలని, నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, నేను ప్రాణం పోయినా ఇక్కడ ఉండను, నువ్వు కూడా నాకు అక్కర్లేదు, నువ్వు కూడా నాకు డాడీగా ఎప్పటికీ కరెక్ట్ కాదని అశ్వత్థామ అసహించుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. ప్రభాకర్ రావు కూర్చుండిపోయాడు. అప్పటికే మదాలస తన పేరు మీద ఒక 7 కోట్ల రూపాయల డబ్బు జాగ్రత్త చేసేసుకుంది బ్యాంక్ అకౌంట్లో. ఆ రోజు అలా ఏమంటా గొడవ జరిగిందో పిల్లాడు ఏమంటా అడిగాడో కానీ ఆ తర్వాత ప్రభాకర్ రావు ఎంత బ్రతిమిలాడినా కూడా పిల్లాడు నేను ఇంట్లో ఉండనంటే ఉండనని, ఇక్కడ అసలు ఉండనని మంకుపట్టు పట్టేసరికి పిల్లాడిని హాస్టల్లో వేయక తప్పలేదు. నేను హాస్టల్కి వెళ్ళిపోతానని గొడవ చేసి అశ్వత్థామ ఆ రోజు హాస్టల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు, పేడ పోయింది, దరిద్రం పోయింది, దరిద్రపు వెధవ, అనాథ వెధవ, ముష్టి వెధవ అని మదాలస అనేసరికి ప్రభాకర్ రావుకి అప్పటి వరకు ఎప్పుడూ అడిగించుకుంది, నీకు మగతనం లేదని, నువ్వు ముసలాడివనే, తప్పక నిన్ను పెళ్లి చేసుకున్నాననే, నిన్ను నేను చేసుకోవటమే చాలా పెద్ద విషయం అనే, మదాలస లాంటి అందవికారమైనటువంటి ఆడదాంతో కూడా అలాంటి మాటలు అడిగించుకున్న ప్రభాకర్ రావు ఆ తర్వాత వాళ్ళిద్దరి మనసులు వేరైపోయినాయి, మంచాలు వేరైపోయినాయి, గదులు వేరైపోయినాయి. మదాలస కూతురు మంజరిని పెట్టుకొని పడుకునేది. మంజరికి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కాలి గోళ్లల్లో మట్టి తీసిన దగ్గర నుంచి చివరికి తల్లో పేలు కుక్కిందాక మదాలస అన్నీ తనే పక్క నుండి చూసుకునేదే. మంజరి ఎక్కడైనా పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత మంచో చెడో నేర్చుకుంటారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. కానీ ఎప్పుడెప్పుడు మెచ్యూర్ అవుతానా తప్పుడు పనులు చేయటానికనే ఎదురు చూస్తూ ఉండేది మంజరే. ఇక ఆ తర్వాత అశ్వత్థామ హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన చదువేంటో తనేంటో చూసుకోవటం. ప్రభాకర్ రావు వెళ్ళినా కూడా మాట్లాడేవాడు కాదు, ఏదన్నా అడిగినా అనేసి వదిలేసేవాడు. సెలవుల్లో అయినా రానా అన్న అని అడిగితే అక్కర్లేదు నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తున్నాను అని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్ళి సెలవుల్లో వాళ్ళతో గడిపేవాడు. ఆ తర్వాత తిరిగి హాస్టల్కి వెళ్ళిపోయేవాడు. ఇలా పిల్లాడి 10th క్లాస్ వరకు అయిపోయింది. ఈలోపు మదాలస కూతురు మంజరి ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు అయిపోయిన తర్వాత
ఇక ఎప్పుడైతే పుష్పవతి అయిందో ఆ రోజు నుంచి విచ్చలవిడిగా క్లబ్బులకు వెళ్ళటం, పబ్బులకు వెళ్ళటం, మందు తాగటం, డ్రగ్స్ తీసుకోవటం, ఇక విచ్చలవిడిగా అబ్బాయిలతో తిరగటం, ఇక మదాలస డైరెక్ట్గా ఒక డాక్టర్నే పెట్టాల్సి వచ్చింది మంజరికి అబార్షన్లు చేయటానికైతే. అలా విచ్చలవిడిగా తిరుగుతున్న కూతుర్ని ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సింది పోయి, తప్పేముంది, సిరిదా వచ్చిన వచ్చును పోయిన పోవును అంటారు పెద్దోళ్ళు. అనుభవించే అవకాశం వచ్చిందే, అనుభవించమ్మా, ఈ జీవితం మళ్ళీ వస్తుందో రాదో ఎవరికి తెలుసో అని కూతుర్ని ఊరి మీదకి అచ్చుపోసిన ఆంబోతిని వదిలేసినట్టు వదిలేసింది మదాలస. ప్రపంచంలో ఉన్న జనాల్లో చెడ్డవాళ్లే కాదు మంచివాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళల్లో కొందరు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసుద్దా అన్న సామెతగా మహాలక్ష్మి కాలం చేసిపోయినా మహాలక్ష్మి మంచిది కాబట్టి మహాలక్ష్మి కొడుకు హాస్టల్లో ఉండి కూడా పద్ధతిగా చదువుకుంటున్నాడు. ఇది పెద్ద పోడం బొకలది కాబట్టే ఇలాంటి పనికి మాలిన దాన్ని చేసుకొని తీసుకొచ్చుకున్నందుకు ప్రభాకర్ రావుకి దీని కడుపును పుట్టిన కూతురు దీని పెంపకంలో దీలాగే బరితెగిచ్చిపోయి బజార్ దానిలాగా తయారైంది. ఎక్కడికి పోతాయి బుద్ధులు అనుకొని అనుకొని వెళ్ళేవాళ్ళు చాలామందే. ఇక బాబుది 10th క్లాస్ అయిపోయింది. అమ్మమ్మ తాతయ్య దగ్గర కూర్చోబెట్టి మీ నాన్న తప్పేమీ లేదయ్యా, మీ నాన్న ఏమీ మోజుపడి చేసుకోలేదు, ఇష్టపడి చేసుకోలేదు, మీ నాన్నని మేమే ఒప్పించి చేశాము నాన్న, మీ నాన్న చేసుకోవాల్సిన పరిస్థితి. ఆవిడ ఆ రోజున నిన్ను చూస్తుందనే మీ నాన్నకి భార్య అవసరం ఎంతైనా ఇంట్లో కనీసం వండి ఉడకేయటానికి మగాడి అవసరాలు కొన్ని తీర్చడానికి ఒక ఆడది తోడుగా ఉండాలి నాన్న, అందుకనే ఇచ్చి చేసాం, మీ నాన్న మీద పగ పెంచుకోకయ్యా, కోపం పెంచుకోకు అని చెప్తే పిల్లాడు ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి ప్రభాకర్ రావునే నువ్వు ఏ సిచ్యువేషన్లో చేశావో ఎందుకు చేశావో నేను ఇప్పుడు అర్థం చేసుకోగల వయసు నాకు వచ్చింది. నాకు ఇప్పుడు నేను టీనేజ్లో ఉన్నాను, కానీ నువ్వు చేసుకోవటానికి అంతకు మించిన ఆడది ఇంకోటి దొరకలేదా అని మాత్రమే నీ మీద నాకు అసహ్యం వేయటం లేదు, ప్రేమ కలగట్లేదు. ఏంటో నిన్ను అర్థం చేసుకునే కొద్దే నాకు నీ మీద జాలి కూడా వేయట్లేదు. ఎందుకంటే ఇది నీకు నువ్వు చేసుకున్న నీ కర్మఫలం అనిపిస్తోంది నాకు అనేశాడు పిల్లాడు. దాంతో ప్రభాకర్ రావు ఎవరు ఏమనుకున్నా అనుకుంటే అనుకున్నారు, నా పిల్లాడు మాత్రం నన్ను చీకొట్టలేదు, అది చాలే అనుకున్నాడు. ఆ తర్వాత పిల్లాడు ఇంటర్ అయిపోయింది, ఆ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగు కంప్లీట్ అయిపోయింది తర్వాత నేను అమెరికా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఎంఎస్ చేయటానికి అన్నాడు పిల్లాడు. ఆ మాటకి ఇక్కడున్న మన బిజినెస్లన్నీ ఎవరు చూసుకుంటారు నాన్న, నువ్వు అక్కడికి వెళ్ళిపోతే అంటే నేనేమో అక్కడ ఉంటానంటల్లా, వెళ్ళి ఎంఎస్ చేసి తిరిగి వస్తానంటున్నానని పిల్లాడు అమెరికా వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత ఇక్కడ ఉన్న మదాలస కూతురు మంజరి విచ్చలవిడిగా బాయ్ ఫ్రెండ్స్తో తిరిగి ప్రెగ్నెన్సీలు తీయించుకొని అబార్షన్లు తీయించుకొని డ్రగ్స్కి అలవాటైపోయి పొట్టి బట్టలు వేసుకొని విచ్చలవిడిగా ఇక అసలు తండ్రిని లెక్క చేయకుండా తల్లి పెంపకంలో ఎందుకు పనికి రాకుండా ఒక బజార్ ఆడవాళ్ళు కూడా సిగ్గుపడేంత నీచమైన స్థితిలో పెరగటం మొదలుపెట్టింది. ఆ తర్వాత అశ్వత్థామది ఎంఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బిజినెస్ ఐడియాతో తిరిగి వచ్చిన తర్వాత అమ్మమ్మ తాతయ్యల దగ్గరికి వస్తే మాకు ఇక పూర్తిగా వయసు అయిపోయింది నాన్న, నువ్వు ఇక మీ నాన్నతోనే ఉండాలి, మీ నాన్నను వదిలేసుకోకూడదయ్యా, అక్కడ ఉన్నదంతా నువ్వే చూసుకోవాలి కదో, మీ నాన్నకు నువ్వు వారసుడివి కదయ్యా, మీ అమ్మకు ఆయుష్ లేదు, దాని రాత బాగలేదు, ఆ రోజు కర్మానికి మేము రమ్మనమనకుండా ఉన్నా పోయేదే, ఆ రోజు రాత బాగోక మేము రమ్మంటాం, కర్మ బాగోక అది రావటం ఆ తర్వాత పోవటం జరిగిపోయింది. మీ నాన్న జీవితంలో ఎంత సుఖపడ్డాడో మా మాట విని తెలియదు, కానీ నీకు దూరమై ఇన్నేళ్లుగా బాధ అనుభవిస్తూనే ఉన్నాడు, ఇకనైనా మీ నాన్నతోనే ఉండాలి నాన్న నువ్వనే ప్రభాకర్ రావుని పిలిచి పిల్లాడిని తీసుకెళ్ళు నీ కొడుకుని అల్లుడు అని అప్పచెప్పారు. రా నాన్న అంటే అని పిల్లాడు వచ్చాడు. వచ్చిన తర్వాత పిల్లాడు రావటం చూసిన మదాలస నోరు తెరుచుకొని నుంచుంది. అలాగే వెళ్ళిపోయినప్పుడు అశ్వత్థామ మదాలస అంతెత్తే ఉన్నాడు, కానీ ఇప్పుడు అశ్వత్థామ 6 అడుగుల పైన విగ్రహం, జిమ్ చేసిన బాడీ, దానికి తోడు పిల్లాడు మంచి అందగాడు, ఇక తల తిప్పుకునే చూసేంత అందంగా ఉన్నాడు పిల్లాడు. దానికి తోడు పిల్లాడి మాటలు వింటుంటే మండిపోయింది మదాలసకి. పిన్ని అని పలకరించలేదు, అమ్మ అని పలకరించలేదు. మంజరి అన్నయ్య ఎప్పుడొచ్చావని కూడా మాట్లాడించకుండా చూసి లోపలికి వెళ్ళిపోయింది. కూర్చో నాన్న అంటే కూర్చున్న తర్వాత
తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు నిలబడి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత మరి ఆఫీస్కి ఎప్పటి నుంచి వస్తావు నాన్న అని అడిగితే, నాకు బిజినెస్ ప్లాన్ ఉంది, నేను నా బిజినెస్ పెట్టుకుని నా ఓన్ థాట్స్తో ఓన్ ఐడియాస్తో దాన్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నానన్నాడు అశ్వత్థామ. ఎన్నాళ్ళుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎంతోమంది కాంపిటీటర్స్ దగ్గర నుంచి, మొన్న ఎంతోమంది అణగతొక్కేయాలనుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను నీ కోసమని ఆ వ్యాపారాన్ని కావలి కాసుకుంటూ, నేను ఏ రోజునైతే 13 ఏళ్ల వయసులో ఈ ఇంట్లో ఒక రోజున ఒక గొడవ జరిగి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావో, కొందరు వాళ్ళ బుద్ధులు బయట పెట్టుకొని వాళ్ళ అసలు గుణాలు బయట పెట్టారో, ఆ రోజు నుంచి వ్యాపారం తప్ప మరో ప్రపంచం లేకుండా బ్రతుకుతూ అంచెలంచెలుగా దాన్ని ఎంతో విస్తారం చేసుకుంటూ వచ్చాను నాన్న. ఈరోజు నువ్వు ఆ బిజినెస్సే వద్దని నువ్వు వేరే బిజినెస్ చూసుకుంటానంటే అదంతా ఎవరి కోసం అయ్యా నేను చూసి పోగు చేసిందే. నువ్వు అనుకున్న వ్యాపారం పెట్టుకో, దానికి ఎంత కావాలో చెప్పు, ఇది నీది, నీ దానిలో నుంచి నువ్వు నీకు నచ్చినంత తీసుకొని పెట్టుకో, చెయ్యి, నేను వద్దన్ను. కానీ దాంతోపాటు మన వ్యాపారం కూడా నువ్వే చూసుకో నాన్న, నువ్వు లేకపోతే నాకెవరున్నారయ్యా అని ప్రభాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దాంతో అన్నాడు అశ్వత్థామ. అనేసరికి ప్రభాకర్ రావుకి చాలా ఆనందం కలిగింది. తను సరైనంతమే పెద్ద విశేషంగా భావించి తెల్లాడేసరికి కొడుకుని ఆఫీస్కు బయలుదేరమని తీసుకెళ్తుంటే, వాడిని నువ్వు ఆఫీసుకు తీసుకెళ్ళటం ఏంటి, వాడికి ఆఫీస్ పెత్తనాలు అంటగట్టడం ఏంటి, అసలు వాడిని ఇచ్చేయటం ఏంటి నువ్వు అంటే, మరెవరిని చేయమంటావు, నా వారసుడే వాడు, నా కొడుకు వాడు, నా వంశోద్ధారకుడు వాడు, అయినా ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి నేను అన్నాడు ప్రభాకర్ రావు. మరి నా కూతురు పెళ్లి చేసుకుంటుంది, అత్తారింటికి వెళ్ళుద్ది, కట్నం ఇస్తాము, అదేంటి, వాడికే రావాల్సిన దాంట్లో ఎంతో కొంత ముష్టి పడేసి బయటికి గెంటి పడేసి నా కూతురికి పెళ్లి చేసి అల్లుడు వస్తాడు, రేపు మొత్తం అల్లుడికి అప్పచెప్పి అల్లుడిని సీఈఓ చేయి, అల్లుడిని సీఈఓని చేసి ఆ తర్వాత నా కూతుర్ని ఎండీని చేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో నన్ను కూర్చోబెట్టి ఆ తర్వాత బిజినెస్ మేము డెవలప్ చేసుకుంటాం అంద మదాలస. చెప్పు తీసుకున్నాడు ప్రభాకర్ రావు. ఇప్పుడు దాకా నీకు నేను బెల్ట్తో కర్రలతోనే చెప్పాను సమాధానం, ఇక్కడి నుంచి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ బయటకు తరమాల్సి వస్తుంది ఎగస్ట్రాలు చేస్తే అని చెప్పి అక్కడి నుంచి పిల్లాడిని తీసుకొని పదనాన్న అని ఆఫీస్కి తీసుకెళ్తే అసలు ఎలా మాట్లాడతాడో ఏంటో చూద్దామని ఇక పెద్ద హాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభాకర్ రావుతో పాటు ఎప్పటి నుంచో రావుగాడని ఒక ఆయన గుమస్తాగా పనిచేస్తాడు, పక్కపక్కనే కూర్చుంటే అశ్వత్థామ ఉదయం అనగా వెళితే వచ్చిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా కూడా ముక్కు మీద వేలేసుకొని అతని ఐడియాలజీకి, అతను చెప్పినటువంటి కొత్త టెక్నాలజీతో బిజినెస్ని ఎలా డెవలప్ చేయాలనే దానికి పిన్ డ్రాప్ సైలెన్స్గా పిట్టలు ఆలకిస్తాయి మనం మాట్లాడితే అన్నట్టుగా మాట్లాడటం చూసి బాబు చాలా ఎదిగిపోయాడు సార్. మనమేమో అనుకున్నాం కానీ బాబుకి ఎందుకండి, మనం 6 నెలలు సంవత్సరం బిజినెస్ గురించి నేర్పటం, బాబుకి గట్టిగా 1 నెల రోజులు చాలు సార్ నేర్చుకోవటానికి అన్నాడు రావు గారు. ప్రభాకర్ రావుకి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగి అక్కడికక్కడే పిల్లాడిని ఎండీగా అనౌన్స్ చేసేసి ఇక నుంచి పిల్లాడే ఆఫీస్కు సంబంధించిన అన్ని బాధ్యతలు చూసుకోబోతున్నాడని స్టాఫ్ని అందరినీ పరిచయం చేసి ఉన్న బిజినెస్ కాంపిటీటర్ల దగ్గర నుంచి అందరినీ పిలిచి పెద్ద ఎత్తున పార్టీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ప్రభాకర్ రావు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి కొడుకు కూర్చుని చాలా సంవత్సరాల తర్వాత కలిసి భోంచేస్తున్నారు. ప్రభాకర్ రావు తను అసహ్యించుకున్న కొడుకు మనసులో తన మీద ఉన్న అసహ్యాన్ని, మాలిన్యాన్ని కడిగేసుకోవాలని, తనని తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రతి క్షణం తప్పించిపోతున్నాడు. అయితే మదాలస డైనింగ్ టేబుల్ మీద అన్నం తింటున్న అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి, నువ్వు తినేదే అన్నమా అశుద్ధమారా, అసలు ఎవడికి పుట్టావురా నువ్వు, ఎవడి కొడుకురా నువ్వు, సిగ్గు శరం లేకుండా వచ్చి ఎంత బాగా ఎక్కడి నుంచి వచ్చావో, నీ అమ్మ ఎవడొత్తందో, ఎవడికి గ్యారంటీ ఈయనకే పుట్టావనే, అది పోయింది, పోయి పటాల్లోకి ఎక్కింది, సిగ్గు శరం లేకుండా ఆస్తి కోసమని మళ్ళీ వచ్చి లేని బంధాలు కలుపుకొని ఇక్కడుండి నువ్వు కంపెనీకి ఎండీ అయిపోతుంటే చూస్తా ఊరుకుంటాననుకుంటున్నావా నన్ను, నా సంగతి బాగా తెలియదురోయ్ నీకు అని తిట్టకుండా డైనింగ్ టేబుల్ దగ్గర తిడుతుంటే
చిన్ననాట ఊరుకున్న అశ్వత్థామ వేరు. ఇప్పుడు పిల్లాడు పెద్ద అయిపోయాడు. దాంతో తినే అన్నం కంచం అలా పెట్టి కొడితే మదాలస మొహం మీద పడిపోయింది. మదాలస గొంతు పట్టుకొని పైకి లేపాడు అశ్వత్థామ. నాకు సంబంధించినంతవరకే అసలు ఎవత్తివే నువ్వు? ఈ ఇంట్లో ఉండే ఒక పని మనిషికి ఉండే వాల్యూ కూడా నీకు నీ కూతురికి లేదు. అసలు ఒక విషయం అడగనా డాడీ, డైరెక్ట్గా నేను నిన్ను ఇప్పటి వరకు అడిగితే బాగోదని. నాకేం తెలియదు అనుకుంటున్నావు నువ్వు? అసలు ఏం చూసి దీన్ని పెళ్లి చేసుకున్నావు? కేవలం ఫిజికల్ కాంటాక్ట్ కోసమా? దీంతో నువ్వు కాపురం చేయటం కన్నా దీనికి డివోర్స్ పడేసే నీకున్న స్టేటస్కి, నీకున్న అందానికి, నీకున్న రేంజ్కి నీకు తగ్గదాన్ని చేసుకున్నా, రోజుకో ప్రాస్టిట్యూట్ని పిలిపించుకున్నా, పర్మనెంట్గా నీకంటూ ఒక ఉంపుడు గత్తెను ఉంచుకున్నా కూడా నీకంటూ ఒక వాల్యూ ఏడ్చేదేమో. దీన్ని చివరికి రోడ్డు మీద అడుక్కునే ముష్టి వాళ్ళ పక్కన నుంచోబెడితే వాళ్ళే సిగ్గుపడి పక్కకి వెళ్ళిపోతారు దీని కూతుర్ని చూసే. ఇలాంటి లో క్లాస్ చీప్ క్యారెక్టర్ దాన్ని అమ్మమ్మ వాళ్ళు చెప్పారనుకో, నువ్వెలా కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకున్నావు? ఏ డాడీ నాకు అర్థం కాంది. ఒక మనిషికి ఫీలింగ్స్ వచ్చినాయి అనుకో, ఒక మనిషికి అంత కంట్రోల్ తప్పి మైండ్ అంత అదుపు తప్పిపోద్దా? మరి నేను టీనేజ్ దాటిపోయాను కదా, మరి నాకే ప్రేమాయణాలు లేవే, నాకే ఆడదాన్ని చూసి ప్రేమలు కలగలేదే, నాకే ఆడదాన్ని చూసి కాలు జారాలని తప్పు చేయాలని అనిపించలేదే. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఆడవాలి. అమ్మ పోయిన తర్వాత 1 ఇయర్కే పోయిందా నీకది? పోయే ఈవిడ కావాలనిపించిందా నీకు? వాళ్ళు తీసుకొచ్చి చూపించినప్పుడు కళ్ళు మూసుకొని తాళి కట్టావా? ఆ తర్వాత 1 ఫైన్ డే ఈవిడ ఒంటి మీద చెయ్యేసి ఈవిడని ప్రెగ్నెంట్ని చేసావా? ఈవిడ ప్రెగ్నెంట్గా ఉండగానే నీకు తెలియకుండానే కేవలం బెడ్రూమ్లో ఈవిడ చెప్పినటువంటి మాటలు చెవుల్లోకి ఎక్కించుకోనేగా ఈవిడ 4 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళ మొగుళ్ళతో బిజినెస్లు పెట్టించావు. ఈవిడ 3 తమ్ముళ్ళకి పెళ్ళిళ్ళు చేసావు, వాళ్ళతో బిజినెస్లు పెట్టించావు. వాళ్ళందరికీ ఇల్లు కొనిచ్చారు, కారు కొనిచ్చారు. వాళ్ళ పిల్లలకి డెలివరీ ఖర్చులు నీవే. ఆ తర్వాత వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు నీవే. వీళ్ళ అమ్మా నాన్నకు ఒక ఇల్లు, వీళ్ళ అమ్మా నాన్నకి తోట, వీళ్ళ అమ్మా నాన్నకి తోటమాలి, వీళ్ళ అమ్మా నాన్నకి కారు, వీళ్ళ అమ్మా నాన్నకి బ్యాంక్ బ్యాలెన్స్లో. ఎక్కడి నుంచి వచ్చినాయి డాడీ ఇవన్నీ? ఈవిడ అకౌంట్లో ఎక్కడి నుంచి ఉన్నాయి? ఇప్పుడు అంతకుముందు 7 కోట్లు, ఇప్పుడు అవి 10 కోట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ కూతురు పేరు మీద డబ్బులు వెదజల్లుకుంటూ వెళ్ళి రోజుకి నీ కూతురు పబ్బులో ఖర్చు పెడుతుంది ఎంతో తెలుసా? డ్రగ్స్కి ఖర్చు పెడుతుంది ఎంతో తెలుసా? నీ కూతురు విచ్చలవిడిగా పార్లర్ల మీద ఖర్చు పెడుతుంది ఎంతో తెలుసా? చాలామంది మగాళ్ళు నా కూతురు అదుపు తప్పిపోయింది, కొడుకు అదుపు తప్పిపోయాడు, పెళ్ళాం అదుపు తప్పిపోయింది అని నాటకాలు వేస్తారు. కానీ వాళ్ళకి తెలియకుండానే తప్పులు చేస్తారా డాడీ ఇంట్లో వాళ్ళు? నీ రేంజ్కి నీ స్టేటస్కి తగ్గట్టుగానే నీ పెళ్ళాం నీ కూతురు ఉన్నారని మురిసిపోతున్నావా ఏంటి నువ్వు? షేమ్ ఆన్ యూ డాడ్. బయటికి వెళ్తే ఏమనుకుంటున్నారనేది కూడా తెలియాలి. నా పరపతి, నా పరువు, నా ప్రతిష్టలని నువ్వు చెప్పుకోగానే సరికాదు. నీ కాంపిటీటర్స్ అలాగే నీ గురించి బిజినెస్లో ఉన్న మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో కొంచెం వింటే నీ తలకెక్కుద్దే. రోజుకి 10 మంది మగాళ్ళతో తిరిగి ఒక 25 మంది మగాళ్ళనే బెడ్రూములకి పిలిపించుకొని క్లబ్బుల్లో, పబ్బుల్లో, హోటల్ రూముల్లో చెడతిరిగేసి వచ్చే ఆడదానికి ఏ విలువ ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు? ఒక ప్రాస్టిట్యూట్కైనా ఒక విలువ ఉంటుందేమో. ఈ ఇంట్లో ఆడవాళ్ళకి ఆ విలువ కూడా లేదనేది నా ఉద్దేశం. లైఫ్లో అప్పుడప్పుడు మగాడికి మీసం అనేది దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దానికి రోషం అనేది ఉండాలంట, మగతనం అనేది ఉండాలంట. ఉప్పు కారం తింటున్నప్పుడు, చీము రక్తం ప్రవహిస్తున్నప్పుడు మనిషికి కాస్తైనా సరే దానికి తగ్గ లక్షణాలు ఏడవాలి. పేడి లక్షణాలు, బృహన్న లక్షణాలు ఏడవకూడదు. నా పెళ్ళాం నన్ను 2వ సంబంధమోడు, సెకండ్ హ్యాండోడు అంది కాబట్టి పెళ్ళానికి పెత్తనం అప్పు చెప్పేసి నేను వెళ్ళి మౌనమునిలాగా ఆఫీసులో కూర్చొని నీకోసం ఆఫీసు డెవలప్ చేశాను అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. ఇంటిని గెలవలేనివాడు రచ్చన గెలిసే ఉపయోగమే ఉంది. నాకు ఒక విషయం ఏంటంటే, నువ్వు ఇంట్లో పిల్లి వీధిలో పులి ఉండాల్సింది అలా కాదు డాడీ. పులి ఎప్పుడు ఎక్కడున్నా పులిలాగే ఉండాలి, అది తెలుసుకో. చూడవే, నువ్వు నాకు సంబంధించినంత వరకు నా కాలి చెప్పులు పట్టుకోవటానికి కూడా నీకు నీ కూతురికి ఎలాంటి అర్హత లేదు. ఇంకొకసారి ఎక్స్ట్రాలు చేసి ఇంట్లో నీ గొంతు లేసినా, నువ్వు నాకు ఎదురొచ్చినా, నువ్వు ఇక్కడ ఏదైనా మాట్లాడాలని చూసినా, మా అమ్మ గురించి ఏదైనా మాట్లాడినా నిన్ను నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నా. అప్పుడు అనుకో నేనే నరికి జైలుకి వెళ్తాను అని చెప్పాను. ఇప్పుడు అనుకో దాదాపు బ్లాక్ క్యాట్స్ లాంటి వాళ్ళని బిజినెస్లోకి నేను వచ్చేటప్పుడే ఒక 30 మందిని అపాయింట్ చేయించి
ఉంచాను. నిన్ను నీ కూతుర్ని డెడ్ బాడీలు కూడా దొరకకుండా కప్పెట్టించాల్సి వస్తుంది, జాగ్రత్త. నాలో ఉన్న మరొక మనిషిని బయటికి తీయొద్దని అశ్వత్థామ అక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రభాకర్ రావుతో సహా ఇంట్లో ఉన్న పని వాళ్ళతో సహా అందరూ ముక్కు మీద వేలేసుకొని పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతే మదాలస కూతురు షాక్కులో నిలబడిపోయారు. అలాగే అశ్వత్థామ మనుషులతో అస్సలు ఎక్కువ మాట్లాడడం, అలాగని బిజినెస్లో చాలా షార్ప్గా ఉంటాడు. తను తీసుకునే ఐడియాలు కానీ తను తీసుకునే డెసిషన్లు కానీ అవతల వాళ్ళకి ముచ్చమట్లు పోయించేస్తాయి. వర్క్ విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటాడంటే పనుంది అంటే రాత్రి 11, 12 అయినా కూడా కదలకుండా స్టాఫ్ అందరూ వర్క్ చేయాలి. దానికి తగ్గట్టుగా వాళ్ళకి పర్క్స్, అలవెన్స్లో అన్నీ ఇస్తాడు. బిజినెస్ చాలా డెవలప్ చేశాడు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు బిజినెస్ చాలా అధునాతనంగా నూతన టెక్నాలజీలు వాడుతూ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉంది ఎవరు అంటే అశ్వత్థామ. బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎవరంటే అశ్వత్థామ. ఎక్కడ విన్నా సరే వినిపిస్తోంది ఎవరి పేరంటే అశ్వత్థామ. ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు ప్రభాకర్ రావు బిజినెస్నే. అసలు ఎవరితోనూ మిస్బిహేవ్ చేయటం, ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించటం, ఎవరితో అయినా సరే ముక్కుసూటిగా మాట్లాడటమే తప్ప వెకిలిగా మాట్లాడటం, వెకిలి జోకులు వేయటం, వ్యంగ్యంగా మాట్లాడటం, ఎవడైనా అనవసరమైనటువంటి జోకులు వేసి అనవసరంగా వర్కింగ్ టైంని వేస్ట్ చేసినా కూడా అశ్వత్థామకి నచ్చదు. ఇలా రోజులు గడిచిపోతూ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు అశ్వత్థామ. ఇక్కడ ఇలా కాలం గడిచిపోతూ ఉండగా మరొక చోట వీళ్ళ ఊరికి పక్కనే ఒక 3 గంటలు దూరంలో ఉన్న మరొక ఊళ్ళో మరొక కథ ఏ రోజు నుంచో జరుగుతోంది. ఆ కథ ఈ రోజుకి ఎక్కడి దాకా వచ్చిందో చూద్దామా. ఆ ఇంట్లో ఇంటి యజమాని పేరు, ఇంటి మగ మనిషి పేరు కమలాకర్ రావు. భార్య పేరు కృష్ణవేణి. భార్య చాలా తెలివైంది, అందమైంది, చాలా మంచిది, చదువుకుని సంస్కారం ఉన్న మనిషి. కమలాకర్ రావు 2 అక్కలు 2 చెల్లెళ్ళకి మధ్యలో పుట్టాడు. కమలాకర్ రావు పరమ నీచుడు, పరమ పోరంబోకల వెధవ, పరమ పనికిమాలిన సన్నాసి అని చెప్పాలేమో బహుశా. కమలాకర్ రావుకి ఉద్యోగం ఉంది, స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. కమలాకర్ రావుకి చిన్నప్పుడు తల్లి పోవటంతో అక్కలు చెల్లెళ్ళ మధ్యలో పెరిగి పనికిమాలిన సన్నాసిలాగా తయారయ్యాడు. అక్కలు ఎంత చెప్తే అదే వేదం, అదే శాసనం. చెల్లెళ్ళు ఏది చెప్తే అదే వింటాడు. కమలాకర్ రావు వాళ్ళు గీసిన గీత దాటడు. వాళ్ళ కాలి పట్టీలు సరిచేయటం, తలలో పువ్వులు పెట్టడం, చేతులు గోరింటాకు పెట్టడం, వాళ్ళ తలలకి నూనెలు పెట్టడం, వాళ్ళ ఒళ్ళో పడుకోవటం, వాళ్ళ కోసమని తను నిద్రలేని రాత్రులు గడిపి వాళ్ళ కాళ్ళు ఎత్తి రావటం, వాళ్ళ పనులన్నీ తనే చేసి పెట్టడం. దానికి తోడు వాళ్ళు భార్య మీద చాడీలు చెప్తే కృష్ణవేణి ఒంట్లో విరిగిపోయిన ఎముకలే కానీ విరగని ఎముకలంటూ ఏవీ లేవు. ఆవిడ్ని కొట్టి 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 అక్కల మాటలని నానా నరకాలు, నానా చిత్రవధ, నానా చిత్రకోత పెట్టడం అయిపోయింది కమలాకర్ రావు. ఇంట్లో ఆవిడ నోరెత్తకూడదు, నోరెత్తిందా చావబాత్తాడు. హీనాతిహీనమైన మాటలు, చెవులతో వినలేని మాటలు, నోటితో చెప్పుకోలేని మాటలు, భార్య అని ఒక స్త్రీ అని మర్చిపోయి మాట్లాడతాడు. కమలాకర్ రావుని ఆవిడ మనసు ఏ రోజో విరిగిపోయి ఆ రోజు నుంచి ఒంటి మీద చెయ్యి అయినవ్వటం లేదు కృష్ణవేణి. ఆ చెయ్యి వెయ్యనివ్వకపోవటానికి, మనసు విరిగిపోవటానికి కారణం ఏంటంటే కృష్ణవేణికి కమలాకర్ రావుకి మొదటి కాన్పులో పాప పుట్టిందే. అమ్మాయి పేరు అనుపమ అని పెట్టారు. ఆ తర్వాత కమలాకర్ రావు భార్యకి 2వ కాన్పులో మగపిల్లాడు పుట్టాడు. పిల్లాడి పేరు రాజీవ్ అని పెట్టారు. అయితే పిల్లాడు తల్లిపాలు మానాడో లేదో భార్యకి మొత్తుమందు కలిపేసి అమెరికాలో ఉంటున్నటువంటి తన అక్క ఇండియాకు వస్తే పిల్లాడిని శాశ్వతంగా అక్కకి ఇచ్చేశాడు. ఇచ్చేయటమే కాక కృష్ణవేణిని ఇక అమెరికా దాకా ఆవిడ వెళ్ళలేదు కాబట్టి ఆవిడ నోరు నొక్కేశాడు. ఇక్కడ నీ దగ్గర ఉంటే నువ్వేం పెంచుతావే పనికి మాలిందానా, నీ దగ్గర ఉంటే వాడు ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు. అదే మా అక్కయ్య దగ్గర ఉంటున్నాడు కాబట్టి వాడిని మహారాజులాగా పెంచుతోందని సంవత్సరంలో ఒక 5-6 నెలల పాటు ఇక్కడి నుంచి కృష్ణవేణిని కొట్టి తిట్టి ఇక్కడ ఆవిడ చేత టైలరింగ్ వచ్చు కాబట్టి చీరలు కొని ఫాల్స్ వేయించి డ్రెస్ మెటీరియల్స్ తెచ్చి డ్రెస్సులు కుట్టించి ఆవిడ చేత పిండి వంటలు వండించి పచ్చళ్ళు, కారాలు, అప్పడాలు, వడియాలు, నెయ్యి దగ్గర నుంచి సమస్తం అక్కకి పార్సిల్ చేసుకుని దానికి తోడు ఇక
ఇక్కడి నుంచి అమెరికా వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక 5-6 నెలలు ఉండి పిల్లాడి ఫోటోలు అవి తెచ్చి ఇక్కడ ఉన్న కృష్ణవేణికి చూపించి చిత్రవద నరకం పెట్టి, ఇక పిల్లాడు నన్ను నిన్ను అమ్మా నాన్నలనే వాడికి తెలియదు కాబట్టి మా అక్కనే అమ్మని మా బావనే నాన్నని అనుకుంటున్నాడు. మా అక్కకి పిల్లలు లేరు కాబట్టి మా అక్క నా ప్రాణాలే అడిగినా ఇచ్చుండేవాడిని, కానీ మన కొడుకుని అడిగింది కాబట్టి ఇచ్చేశానంటే నువ్వు మనిషివో పశువో నీకే తెలియాలి. లేగదూడని సైతం ఆవు దగ్గర పాలు మానిన తర్వాత తల్లి పక్కనే ఉంచుతారు ఆ తల్లికి బిడ్డని. అలాంటిది నా బిడ్డని నా నుంచి దూరం చేసిన మీరు ఏం బాగుపడతారంటే నోరు ముయ్యవే చాలే, కానీ వాడు నీ దగ్గర ఉంటే ఎందుకు పనికిరాని ఎందుకు కొరగాని విధవలా తయారవుతాడో. మా అక్క దగ్గర ఉన్నాడు కాబట్టే వాడు మహారాజులా పెరుగుతున్నాడు. వాడి దృష్టిలో నేనెవరో తెలుసా? మేనమావనే. నువ్వు నా పెళ్ళాంగా వాడి దృష్టిలో ఎప్పుడో సచ్చావని చెప్పాను. కాబట్టి ఇక వాడికి మన కుటుంబం గురించి నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనం. మా అక్క బావ శాశ్వతంగా నిన్ను నన్ను అమ్మా నాన్న అని చెప్పొద్దన్నారు కాబట్టి వాడు వాళ్ళనే అమ్మా నాన్నలు అనుకుంటున్నాడు. విధి వైపరీత్యంతో మా అక్కకి పిల్లలు పుట్టకపోతే తనేం చేస్తుంది? కాబట్టే నా కొడుకునిచ్చాను, తప్పేంటి? అయినా నీ ఒక్కదానివే ఎవడితో కులికి కన్నావే వాణ్ణి. వాడు పుట్టటానికి కారకుణ్ణి నేను, వాడు పుట్టటానికి ఒక చుక్క వీర్యకణం నాది కూడా ఉందని మర్చిపోకే అనేసరికి చిచ్చి అని కృష్ణవేణి పక్కకి వెళ్ళిపోయేదే. ఇక ఆవిడ ప్రాణాలన్నీ అనుపమ మీదే పెట్టుకొని బ్రతకడం మొదలుపెట్టింది కృష్ణవేణి. చిన్నప్పటి నుంచి అనుపమ జీవితం కత్తి మీద సామే. కమలాకర్రావు తన అక్కలకి నచ్చిన డ్రెస్సులే అనుపమ వేసుకోవాలి, తన చెల్లెళ్ళు చెప్పిన తిండే తినాలి, వాళ్ళు గీసిన గీటు దాటకూడదు. స్కూలు విద్య కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పిల్ల బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి 1 సంవత్సరం చదివిన తర్వాత కమలాకర్రావు పెద్దక్క కొడుకు పుట్టగానే వాడికి ఒక 4 ఏళ్ల వయసు ఉంటుందేమో. అనుపమ పుట్టిన 4 రోజులకే పిల్లని నా కొడుక్కిచ్చి చేయరా పెద్దయ్యాక అని అక్క అడిగిందని పురిట్లో పిల్ల చేతిని వాడి చేతిలో పెట్టి పాణిగ్రహణం చేస్తున్నాను, కన్యాదానం చేస్తున్నాను, నా మాటే వేదం, నా మాటే శాసనం, పెద్ద అయిన తర్వాత ఈ నిర్ణయంతోనే దాని వివాహం జరుగుద్ది అని చెప్పి చదువు సంజారాన్ని పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేని, ఏ స్థిరచరాస్తులు లేని పనికిమాలిన సన్నాసైనటువంటి అక్క కొడుకిచ్చి చేస్తానని అనుపమనే మాటిచ్చేశాడు కమలాకర్రావు. అయితే పిల్ల ఎంబీబీఎస్లో చేరి 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయాక ఇంకో 4 ఏళ్లలో బిడ్డ డాక్టర్ అవుద్దని మురిసిపోతోంది కృష్ణవేణి. అయితే ఒకరోజు కమలాకర్రావు అక్క ఇంటికి వచ్చి, ఒరే దాన్ని ముందా డాక్టర్ చదువు మానిపించే అందే. ఏ అక్క అంటే, ఏమీ లేదురా మావాడిక చదువు అవ్వట్లేదు, వాడా ఇప్పుడు డిగ్రీ మాత్రమే కదా చదివాడు, ఇప్పుడు నీ కూతురు అలా కాకుండా డాక్టర్ అయ్యిందనుకో, ఎండీలు చేసిందనుకో, మగాడి కన్నా ఆడది ఎక్కువ చదివిందని వాడి పెళ్ళాం వాడిని మించిపోయి ఎక్కువ చదువుకుంటే నలుగురిలో వాడు పలచనైపోయి చులకనైపోయి చిన్నబుచ్చుకోడు అని చెప్పేసరికి అంతే. కమలాకర్రావు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెలవులకి ఇంటికి వచ్చిన పిల్లతో ఎంబీబీఎస్ మానిపించేసి ఊళ్ళో ఉన్న కాలేజీలో తీసుకెళ్ళి డిగ్రీలో బారేశాడు. కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువ. జీవితంలో డాక్టర్ అవ్వాలని, ఏదో సాధించాలని, పేదవాళ్ళకి దిక్కులేని వాళ్ళకి తన వంతు సేవ చేయాలి అనుకున్న అనుపమ కళ కాల రాసేశాడు కమలాకర్రావు. ప్రతిరోజు కమలాకర్రావు ఒక అక్క 2 చెల్లెళ్ళు అదే ఊళ్ళో అదే సందులో ఉండేలాగా ఇల్లు కట్టుకున్నాడు కమలాకర్రావు. వాళ్ళకి టిఫిన్లు పంపించాలి, కూరలు పంపించాలి, స్నాక్స్ పంపించాలి. ఇక వాళ్ళు వచ్చి పైగా కృష్ణవేణిని మొట్టికాయలు ముట్టి ఏదో ఒక మాటలు దెప్పి వాళ్ళ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి రోజు పాఠాలు చదివి దెప్పి పొడిచి చాడీలు చెప్పి వెళుతూనే ఉంటారు. కమలాకర్రావు ప్రతిరోజు ఏదో కారణంతో కృష్ణవేణిని కనీసం ఒక చెంపదెబ్బ అయినా వేయకుండా ఆ రోజు గడవదు. పిల్లకి చిన్నప్పటి నుంచి తండ్రి ఈ ప్రవర్తన చూసి అసహ్యం కలిగేదే. తండ్రిని ఎప్పుడు జుగుప్స కలిగి, వీడు పోనన్నా పోవట్లేదమ్మా మనం సుఖపట్టానికి, వీడి అక్కలు కుక్కచావు చస్తారు చూడు, దేవుడు అనేవాడు ఉంటే మనం ఎవరికి ఏ అన్యాయం చేయలేదమ్మా, ఇంత అన్యాయంగా మన పాపం పోసుకుంటున్నారు వీళ్ళు, మనం ఒక్క మాట కూడా అనకుండా అసలు వీళ్ళుంచిన హద్దుల్లో మనం ఎందుకు ఉండాలమ్మా, మన ఇంట్లో ఏ కూరలు వండుకోవాలి
చేసుకోవాలో, ఏ టిఫిన్ చేసుకోవాలో, మనం ఏ బట్టలు కట్టుకోవాలో, ఎన్నింటికి లేవాలో, ఎన్నింటికి నిద్రపోవాలో, చివరికి ఇంట్లో ఒంట్లో బాగున్నా బాగోపోయినా పని మనిషిని పెట్టుకోకుండా నువ్వే పని చేసుకోవాలని నీ స్త్రీధనం మీద కూడా వీళ్ళ పెత్తనం ఏంటమ్మా? అసలు వీళ్ళెవరు? అసలు నీ మీద పెత్తనం చేయటానికి వీడు కన్న తండ్రి కాదమ్మా, కసాయి వెధవ అని పిల్ల తల్లి మంచి స్నేహితుల్లాగా ఉండి ఒకే మాట మీద ఉండేవాళ్ళు. పిల్ల తల్లిని ఎక్కడ చంపేస్తాడో చావగొడతాడోనని ఎంబీబీఎస్ విషయంలో ఎదురు తిరుగుదామనుకున్నది కూడా కాంప్రమైజ్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అయ్యి ఈ జన్మకి ఇదే నాకు ప్రాప్తం అనుకుంటానులే అమ్మ అని డిగ్రీ చదువుతుంటే కృష్ణవేణికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అలా పిల్ల డిగ్రీ పూర్తవగానే పెళ్లి ముహూర్తాలు అనుకున్నాడు కమలాకర్రావు. అనుకుంటే ఈలోపు కమలాకర్రావు పెద్దక్క వచ్చి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం అనుకునే టైంలో ఆపరా ముందా నిశ్చితార్థాన్ని అంది. ఏ అక్క అంటే ఏమీ లేదు, వాడు ఇక్కడే ఉంటే కనుక వాడికి వచ్చే సంపాదన ఏ పాటి, రేపొద్దున నలుగురిలో అయినా మనం చులకనవ్వమా? అలా కాకుండా మా దూర బంధువులు మీ బావ తరపు వాళ్ళు దుబాయ్లో ఉంటున్నారు, ఎవరో వీడిని అక్కడికి పంపించమని చెప్పారు. వెళ్తే అక్కడ వాళ్ళు పనిప్పిస్తామన్నారు. ఒక 2 సంవత్సరాల పాటు అక్కడుండి నలిగితే కాస్త 4 రూపాయలు వస్తాయంట. ఆ తర్వాత వాడు తిరిగొస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత దీన్నిచ్చి పెళ్లి చేసి ఇద్దరిని కలిపి పంపిస్తే అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతారు అంది కమలాకర్రావు. అక్క నువ్వు ఏదంటే అదే, ఎలాగంటే అలాగే అన్నాడు కమలాకర్రావు. పెళ్ళి తప్పిపోయిందని ఆనందపడాలా లేదంటే ఏం చెయ్యాలనేది అనుపమకి కృష్ణవేణికి అర్థం కాలేదు. ఈ పెళ్ళే గనక కమలాకర్రావు చేసేటట్టయితే పిల్లని పంపించేద్దామని కృష్ణవేణి ఆల్రెడీ బ్యాగ్ నిండా బట్టలు సర్ది నగలు పెట్టి ఆవిడ డబ్బు కూడా సర్ది పిల్లని గోడెక్కిచ్చి దూకిచ్చేయటానికి అదే రోజున వెనకాల పెరట్లో నిచ్చెన కూడా వేసి ఏర్పాటు చేసి రెడీగా ఉంచుకొని పిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి టికెట్లు బుక్ చేసుకోవటానికి ఒక యాప్, అలాగే ఒక రెంటల్ యాప్, ఇల్లు చూసుకోవటానికి ఇవన్నీ కూడా ఫిక్స్ చేయించి పిల్ల వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకున్నప్పుడు వచ్చి కమలాకర్రావు అక్క ఈ మాట అనేసరికి కాస్త ఊపిరి పీల్చుకొని ఇప్పుడే కాదంట్లేమ్మా, 2 ఏళ్ల తర్వాత పారిపోదు గానిలే, అప్పుడు దాకా నాతోనే ఉందు కానీ రా, వీడు పోయాక నేను విధవనయ్యి ముండ మూసిన తర్వాత నేను కూడా వచ్చేస్తానమ్మా నీ దగ్గరికి అని చెప్పింది కృష్ణవేణి. ఆ తర్వాత పిల్ల లోపల వచ్చిన తర్వాత మరి ఈ 2 ఏళ్ళు నేనేం చేయను, నేను ఈ డిగ్రీ మీద ఏ జాబులు చేసుకోను కాబట్టి నేను పీజీ చేస్తాను నాన్న అంటే ఏమంటావక్క పీజీ చేస్తానంటుంది. అంటే ఉండు ఆలోచించుకొని చెప్తాను, ఇంకా అమెరికాలో ఉన్నక్క, అది కాక ఇంకా మన 2 చెల్లెళ్ళు ఉన్నారు, అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలని మనమ్మ చెప్పి పోలేదు అంది కమలాకర్రావు అక్క. సరే నీ ఇష్టం అన్నాక 2 రోజుల తర్వాత 4 అక్క చెల్లెళ్ళు నిర్ణయించుకొని సరేలే దాన్ని గర్ల్స్ కాలేజీలో పీజీకి పడేయి అని చెప్పారు కమలాకర్రావుకి. పిల్లనెత్తుకెళ్ళి గర్ల్స్ కాలేజీలో జాయిన్ చేసి వచ్చాడు. మా అమ్మ అని చెప్పుకునే కమలాకర్రావు అమ్మ పరమ నీచురాలు, పరమ దరిద్రపదే. కమలాకర్రావు తల్లిని కమలాకర్రావు తండ్రి పెళ్లి చేసుకుని జీవితంలో ఆయన చేసుకున్న మహా పెద్ద పాపం ఏదైనా ఉందంటే ఆయన జీవితంలో అదే అనుకుని దేశాల మీదకు పోయిన మహానుభావుడు ఆయన. కమలాకర్రావు తల్లిని పెళ్లి చూపుల్లో చూసి అమ్మా నాన్న చెప్పారని చేసుకున్నాడు కమలాకర్రావు తండ్రి. పెళ్ళి అయిన తరువాత ఇక వరుసగా 2 ఆడపిల్లలు, మధ్యలో కమలాకర్రావు, తర్వాత 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత భార్యకి విపరీతంగా మగాళ్ళ పిచ్చి ఉందని ఆయన వ్యవసాయం పని మీద, వ్యాపారం పని మీద, ఎరువుల పని మీద తిరుగుతున్నప్పుడు విచ్చలవిడిగా ఎవరితో పడితే వాళ్లతో ఇళ్లకు పిలిపించుకొని కులుకుతుందని, తన 5 పిల్లలు తనకు పుట్టలేదని తెలుసుకున్న ఆయన భార్యని ఎముకల్లో సున్నం లేకుండా బాది పారేసి చివరికి ఆయనకి విరక్తి కలిగిపోయింది. విరక్తి కలిగిపోతే కమలాకర్రావు అమ్మ ఒక రోజున రెడ్ హ్యాండెడ్గా ఒకడితో కులుకుతూ ఆయన కంటపడేసరికి రోకల బండ తీసుకొని 4 బాదులు తలకాయ మీద బాధేసరికి కమలాకర్రావు అమ్మ అక్కడికక్కడే పోయింది. పోయేసరికి కమలాకర్రావు తండ్రిని ఊరంతా కూడా ఆయన ఉత్తమ గుణాలు ఆయన గురించి తెలిసి ఎవరు పోలీస్ కేసులు కూడా పెట్టలేదు. ఆ తర్వాత శవాన్ని తగలబెట్టి వీళ్ళనైనా పద్ధతిగా పెంచుదాం అనుకున్న ఆయన
చివరికి వీళ్ళు అమ్మ పిల్లలే అని తన పిల్లలు కాదని తెలుసుకున్న ఆయనకి అసహ్యం వేసి ఇక వాళ్ళు బతుకుతారని ఆయన తల్లిదండ్రులకు అప్పచెప్పేసి అక్కడి నుంచి ఆయన మనసు వికలం చెంది ఈ జన్మకి ఈ జీవితానికి ఏ మహాపాపం చేస్తే ఇలాంటి ఆడదాన్ని చేసుకున్నానునని పుణ్యక్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ అలా దేశాల మీదకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కమలాకర్రావు తాత నానమ్మ వీళ్ళని పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత మా ఇష్ట ప్రకారమే మేము మా పెళ్ళిళ్ళు చేసుకుంటామని చిన్నప్పటి నుంచి తండ్రి అంటే కసాయివాడు, తల్లి అంటే ఉత్తమురాలు, తల్లి అంటే దేవత, తల్లి చేసిన తప్పును కడుపులో పెట్టుకోవాల్సింది పోయి తండ్రి తల్లిని కొట్టాడు తిట్టాడు అనే దాంతో కమలాకర్రావు వాళ్ళు తండ్రికి ఎగనిస్ట్గా తల్లికి ఎంతో మంచి పిల్లలుగా పెరగటం మొదలయ్యి అమ్మను మాట అంటే ఊరుకునేవాళ్ళు కాదు. నానమ్మ తాతయ్యల దగ్గర నుంచి ఆస్తి తీసుకొని వేరుపడి కమలాకర్రావుని ఇక మిగతా వాళ్ళకి వాళ్ళే ఒక జట్టులా పెరిగిన తర్వాత ఎవరికి వాళ్ళే నలుగురు లవ్ చేశామని చెప్పి కమలాకర్రావు అక్కలిద్దరూ తొత్తుల్లాంటి ఎదవల్ని చూసుకుని బావల్ని పెళ్ళిళ్ళు చేసేసుకుంటే కమలాకర్రావు చెల్లెళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళ గతాలన్నీ దాసి వీళ్ళు ఎవడికి పుట్టారో కూడా తెలియదనేది దాచిపెట్టి ఎంతో కులగౌరవాలు పరువు ప్రతిష్టలో ఉన్న కృష్ణవేణి చదువు సంస్కారం అందం అన్నీ ఉన్న ఆవిడ్ని కమలాకర్రావుకి ఇచ్చి చేశారు. కమలాకర్రావుకి ఇచ్చి చేస్తే కృష్ణవేణి తండ్రి చండముండా శాసనుడు ఎప్పుడైతే గనక కృష్ణవేణికి పెళ్ళైపోయి శోభనాలు జరిగిపోయి ఆవిడ తొలిసారి గర్భవతిగా ఉన్నప్పుడు కమలాకర్రావు ఎలా అని తెలిసిందో కూతురు స్త్రీధనం కూతురికి పెట్టి ఎప్పుడైతే ఎవడికి పుట్టాడో కూడా తెలియని వాడితో నువ్వు వాడితో కలిసి సంగమించడం జరిగిందో నా కూతురు అప్పుడే లేదనుకుంటాను, కష్టమైన నిష్ఠూరమైన నువ్వు అక్కడే పడుండమని కూతురుతో తెగదెంపులు చేసుకున్న మూర్ఖుడు ఆయన. అదే అలుసుగా భావించిన వీళ్ళు ఆవిడ్ని కొట్టి తిట్టి నరకాలు పెట్టి హింసలు పెట్టి చిత్రవద చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచే చెప్పుకుందామంటే ఒక పుట్టిల్లు లేదో, చెప్పుకొని కడుపులో పెట్టుకోవటానికి ఒక స్నేహితులు లేరు, పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడుకునే రాత ఆవిడికి లేదు. దాంతో ఆవిడ స్నేహితురాలైనా చుట్టమైన బంధువైనా అన్నీ పిల్ల ప్రతి సంవత్సరం వెళ్ళి కమలాకర్రావు ఫోటోలు తెచ్చి కృష్ణవేణిని గుచ్చి ఏమే బిడ్డలుగా అన్న గొడ్రాలా, ఇదిగో చూసావా పిల్లాడు ఎలా ఎదిగాడో, పిల్లాడు ఎలా ఉన్నాడో, నీ కూతురు చదవలేని ఎంబీబీఎస్ మా అక్క అమెరికాలో ఇక పిల్లాడిని చదివిస్తోందే, వాడు చదువుతున్నాడే అని చెప్తే ఆవిడ మురిసిపోకుంటూ అలా చూసేది పిల్లోడి వైపు. తల్లికి పిల్లల్ని దూరం చేసిన వీడేం బాగుపడతాడమ్మా, వీడి అక్కలు వీడి చెల్లెళ్ళు ఎప్పటికైనా సర్వనాశనం అయిపోయి కుక్క చావు చస్తారో, ఇది నా నోటి వాక్కు, పోకుండా పోదు. తమ్ముడు ఏదో ఒక రోజుకి తిరిగి వస్తాడులేమ్మా, అమ్మా అని నిన్ను అక్క అని నన్ను పిలవక మానడులేమ్మా, వాళ్ళలో ఉంది నీ రక్తం, వాడు ముమ్మూర్తులా నీ పోలికల్లో ఉన్నాడో, మన కాదనుకుని ఎంతకాలం ఉండగలుగుతాడు, ఏదో ఒక రోజుకి నిజం తెలియకపోద్దా, వాడు రాకపోతాడా అని అనుపమ తల్లికి ధైర్యం చెప్పేదే. తల్లికే కన్న తల్లి అయ్యే తల్లిని తండ్రి కొడితే మందులు వేసి తల్లికి ఒంట్లో బాగోపోతే తన ఇంట్లో పనులు చేసుకునే తండ్రికి మాటకు మాట అత్తలకి మాటకు మాట చెప్పేది అనుపమ. దాంతో మేనత్తలకు కానీ తండ్రికి కానీ మింగుడు పడని కొరకనాని కొయ్యగా పేరు తెచ్చుకుంది అనుపమ. పిల్ల పీజీ చదువుకుంటూ ప్రశాంతంగా రోజులు గడిచిపోతున్నాయి కృష్ణవేణికి. ఎప్పుడు వెళ్ళినట్టే అమెరికా వెళ్ళాడు కృష్ణవేణి భర్త కమలాకర్రావు. ఇక పిల్ల స్నేహితురాలు అనుపమ స్నేహితురాలు ఒక అమ్మాయి వచ్చింది ఇంటికి. ఆ పిల్ల సరదాగా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ అదెవరినో ప్రేమించానని, ఆ ప్రేమించిన అబ్బాయితో బ్రేకప్ అయిందని, అతన్ని మర్చిపోలేకపోతున్నానని కమలాకర్రావు గదిలో మందుంటే గబగబా ఒక 4 పెగ్గులు తాగేసింది. తాగిన తర్వాత కూడా దానికి ఆ బాధ పోవట్లేదు. ఇవాళ ఎలాగైనా సరే మందు తాగి వాంతులు చేసుకొని కక్కేసి బాటిల్స్ పగలగొట్టి వాడిని మర్చిపోవాలి అనే దాంతో అనుపమ స్కూటీ ఉంటే అది తీసుకొని బయలుదేరి వెళ్దాం పదమనమని తనే డ్రైవ్ చేసుకుంటూ అనుపమ స్నేహితురాలు అనుపమని వెనకాల ఎక్కించుకొని బయలుదేరి అలా నాకు మందు కావాలి అని అర్ధరాత్రి 12 గంటలకి హైవే ఎక్కారు వీళ్ళిద్దరు. అయితే ఎటు వెళ్తున్నామో ఏం వెళ్తున్నామో తెలియనంత
మత్తు ఎక్కిపోయింది అనుపమ స్నేహితురాలికి. దాంతో ఎటు పడితే అటు డ్రైవ్ చేసుకుంటూ వైన్ షాపులు లేవు, ఇక్కడెక్కడ బార్లు లేవు, ఇక్కడెక్కడా కూడా మందు దొరకట్లేదు అనే దాంతో అలా 2 గంటల సేపు బాడికి ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసారు వీళ్ళున్న ఊరు నుంచి వీళ్ళు. కరెక్ట్గా అదే టైంకి మనసు బాగోనప్పుడు ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ బైక్ ఉంటుంది అశ్వత్థామకి. ఆ స్పోర్ట్స్ బైక్ తీసుకొని హెల్మెట్ పెట్టుకుని మనసు బాగోనప్పుడు నైట్ అంతా కూడా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి రావటం, అలాగే ఒక లోన్లీ ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవటం అలవాటు అశ్వత్థామకి ఫారెన్లో కూడా. అలాగే ఒక స్పోర్ట్స్ బైక్ వేసుకుని అతను అలా లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఎదురుగా మత్తుతో తూలిపోతున్న అనుపమ స్నేహితురాలు అశ్వత్థామ బండిని ఢీ కొట్టేపోతే ఎక్కడికి వీళ్ళకి దెబ్బ తగులుద్దోనని సైడ్ టర్న్ చేశాడు అశ్వత్థామ. చేసేపాటికి అశ్వత్థామ వెహికల్ స్కిడ్ అయ్యి అతను పక్కకు పడిపోయాడు. హెల్మెట్ ఉండటం వల్ల అదృష్టం కొద్దీ తలకి దెబ్బ తగలలేదు. అయితే అనుపమ ఆపువే మెంటల్ దానా ఆపు అని గబగబా దూకి ఆ బండిని తీయబోతే ఆ బండేమో దున్నపోతులాగా ఉండి లెగవట్లేదు. అశ్వత్థామకేమో చేతికి ఫ్రాక్చర్ అయినట్టుంది, దాంతో చెయ్యి కదలట్లేదు, బండిని లేపలేకపోతున్నాడు. ఒంటి మీద అక్కడక్కడ కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి. అనుపమకి ఏం చేయాలో అర్థం కాక సారీ అండి క్షమించండి అని అశ్వత్థామను పట్టుకుని గబగబా ఏడ్చేసింది. దాంతో అప్పటి వరకు అన్ని సంవత్సరాల్లో ఒక అమ్మాయిని అంత క్లోజ్గా చూడటం, అంత దగ్గరగా చూడటం, ఒక అమ్మాయి అతని శరీరాన్ని తాకటం, తొలిసారి స్త్రీ స్పర్శ అంతా ఏదో వింతగా అనిపించింది. బహుశా వయసుకు రావటం, పెళ్ళి వీటేటి గురించి ఇన్నాళ్ళ వరకు ఆలోచించని అతను ఒక్కసారిగా అతని మనసులో ప్రేమ, పెళ్ళి, అతనికి ఒక జీవితం, అతనికి ఒక జీవిత భాగస్వామి అనే వాటిని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇలా అయ్యే పని కాదని అనుపమ వెంటనే తన ఫోన్ తీసుకొని అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వాళ్ళు వచ్చి అందులో వాళ్ళు ముందు బండిని లేపి పక్క కాపి పెట్టి బండిని, ఆ తర్వాత అందులో ఉన్న ఒకళ్ళని బండిని తీసుకొని రమ్మనమని అడిగింది అనుపమ హాస్పిటల్ దాకా. ఆ తర్వాత అశ్వత్థామని అంబులెన్స్లో ఎక్కించుకొని వీళ్ళిద్దరూ కూడా అదే అంబులెన్స్లో ఎక్కి వీళ్ళ బండిని కూడా తప్పతాగి ఉంది కాబట్టి అనుపమ స్నేహితురాలు వేరే ఒక బాయ్ నేను తీసుకొస్తానులే మేడం గారని వెనకాల తీసుకొస్తూ ఉంటే వీళ్ళు అంబులెన్స్లో హాస్పిటల్కి చేరుకున్నారు. అశ్వత్థామకి ట్రీట్మెంట్ చేసి చేతికి బ్యాండేడ్ వేసి డాక్టర్స్ ఇతనికి ఒక 9 వీక్స్ పట్టుద్దమ్మా, హ్యాండ్ లైట్గా ఫ్రాక్చర్ అయింది అని చెప్పేపాటికి అనుపమకి టెన్షన్తో ఒళ్ళంతా చెమటలు పోసుకొచ్చి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి సారీ అండి, నిజంగా నన్ను క్షమించండి, ఇది నా ఫ్రెండు ఒట్టి వెర్రి బాగులది, తల తెక్కదే, దీనికి అనుకోకుండా మా కాలేజీలోనే ఒక పనికిమాలిన సన్నాసిని ఇది లవ్ చేసింది, వాడికి దీనికి బ్రేకప్ అయింది, వాడు వేరే దాంతో ప్యాచప్ అయ్యాడు, దాంతో అది మర్చిపోవటానికని ఇది మా డాడీ అమెరికా వెళ్తే మా డాడీ మందు తాగేసింది, చాలేదని వీధిన పడింది, బండి తీసుకెళ్ళి దేనికి గుద్దుద్దోనని నేను కూడా వచ్చానండి, ఆ బండి నాదేనండి, మీరు కేసు పెట్టొద్దండి, మీరు చూస్తే పెద్ద మనుషుల్లాగా ఉన్నారు, పెట్టర్లేండి అని అతని చెంపలు పట్టుకొని చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అను. దాంతో ఇక అశ్వత్థామ అలా చూస్తూ ఉండిపోయాడు అనుపమ వైపు. అయితే వెళ్ళిపోదాం పదవే అని చెప్పి అంటూ ఉండగానే అశ్వత్థామ వాళ్ళ నాన్నకి ఫోన్ వెళ్ళిపోయి ఆయన ప్రభాకర్రావు ఆగమేఘాల మీద బయలుదేరిపోయాడు. మదాలస కూతురు దరిద్రం వదిలిపోద్ది, విడిపోతే ఏదో గుద్దిందంట వీడికి, కొంపదీసి పోయాడేమో, సంసారానికి పనికి రాకుండా పోతే బాగుండు, పిల్లా పాప లేకుండా పోతే బాగుండు, ఆస్తంతా మనకే వస్తుందని డ్యాన్స్ వేసుకోవటం మొదలుపెట్టారు అక్కడ. అయితే అలా యాక్సిడెంట్ అయిన మనిషిని, దట్టు మన వల్ల అయిన మనిషిని, దెబ్బ తగిలిన మనిషిని పాపిష్టిదానా ఎలా వదిలేసి వస్తామే, అలాగా ఉండు వాళ్ళోళ్ళు వచ్చిందా కానీ అనుపమ అలాగే కూర్చుండిపోయింది అశ్వత్థామ దగ్గర. అయితే ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆ రాత్రంతా. తెల్లారేసరికి ప్రభాకర్రావు జర్నీ చేసుకొని వచ్చేపాటికి తెల్లాడిపోయింది. తెల్లాడిపోయేపాటికి ఇలా జరిగిందని తెలిసి అశ్వత్థామ బాగానే ఉన్నాడని చూసుకున్న ఆయన మనసు కాస్త కుదుటపడింది. చూసుకొని ఉండాల్సింది కదమ్మా అని ఆయన ఏదో అనబోతుంటే, డాడీ అందులో వాళ్ళ తప్పేమీ లేదు వదిలే అన్నాడు అశ్వత్థామ. అనేసరికి అనుపమ ఒక్కసారిగా
అశ్వత్థామ వైపు అలా చూసింది. చూసిన తర్వాత సారీ అండి, కావాలని చేయలేదు అంకుల్, ఐఎమ్ రియల్లీ సారీ అంకుల్ అని ఆయనకు కూడా క్షమాపణ చెప్పి ఆ తర్వాత అశ్వత్థామకి మళ్ళీ సారీలు 10 సార్లు చెప్పి మాది ఫలానా ఊరని, నేను పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నానని, ఇంకో 2 మంత్స్లో నా పీజీ అయిపోతుందని, మీరు తప్పుగా అనుకోవద్దండి అని, నేను చెడ్డదాన్ని కాదని వాళ్ళకి నొక్కి వక్కానిచ్చి 10 సార్లు చెప్పి మరీ వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళేసరికి అశ్వత్థామని తీసుకొని ప్రభాకర్ రావు డిశ్చార్జ్ చేయించుకుని ఇంటికి తీసుకుని వచ్చాడు. వీడు పోయాడనుకుంటే, వీడు పోతాడనుకుంటే, వీడేంటి ఏట్లో వేసినా ఎదురొచ్చే గతవలాగా వీడు బతికే ఉన్నాడా, ఈ దరిద్రుడు తిరిగొచ్చాడా, వీడి అమ్మ దగ్గరికి పోయి ఉంటాడులే, దరిద్రం వదిలిపోద్ది, దాంతోపాటు వీడికి కూడా పిండాలు పెట్టవచ్చు ప్రతి సంవత్సరం అనుకుంటే మళ్ళీ ఈ పాడు దరిద్రం దాపరిచ్చిందా అనుకుంది మదాలస. అయితే వచ్చాడన్న మాటే కానీ ఆ తర్వాత 9 వీక్స్కి చెయ్యి తగ్గిపోయింది అశ్వత్థామకే. ఆఫీసులో మనసులో ఉండలేదో, అప్పటిదాకా లేనిది ఎటు చూసినా అనుపమే గుర్తొస్తోంది. ఆమె నవ్వినట్టు, ఆమె కూర్చున్నట్టు, తన్నే చూసినట్టు, తనతో మాట్లాడుతున్నట్టు, తన కవ్విస్తున్నట్టు. ఏంటి ఫీలింగు, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలగనే ఎందుకు ఇన్ని ఫీలింగ్స్ తన మీద నాకు? ఇదే నా ప్రేమ అంటే, నేను తనను ప్రేమిస్తున్నానా, ఇష్టపడుతున్నానా? 2 మంత్స్లో తన కాలేజ్ అయిపోద్దని చెప్పింది. ఇప్పటికే 9 వీక్స్ దాటిపోయింది. అంటే తన కాలేజ్ కూడా అయిపోయి, తన పీజీ అయిపోయి ఉంటుందిగా, కాలేజ్ దగ్గరికి వెళ్ళినా తనకు అనిపించదు కదూ అనుకున్నాడు. అనుకున్న తర్వాత మనసంతా అదోలా ఉన్న తర్వాత అసలు అనుపమ గురించి కనుక్కోమని పర్సనల్గా ఆఫీసులో ఉన్నటువంటి తన టీంలో నుంచి ఒక అబ్బాయిని పంపిస్తే ఆ అబ్బాయి మొత్తం అనుపమ ప్రొఫైల్ అంతా తీసుకొచ్చి అశ్వత్థామ ఎదురుగా పెట్టాడు. అనుపమ పలానా డేట్లో, పలానా టైంలో, పలానా హాస్పిటల్లో పుట్టిందని, వాళ్ళ అమ్మ పేరు కృష్ణవేణని, నాన్న పేరు కమలాకర్ రావు అని, వాడు పెద్ద నీచాతి నీచుడని, వాడికి 2 అక్కలు 2 చెల్లెళ్ళని, పురుట్లోనే తమ్ముడిని వేరు చేసేసి ఇలా అమెరికాలో ఉన్న ఒక అక్కకిచ్చి తల్లికి పిల్లాడిని కనపడివ్వకుండా చేసేసి వాడు మేనమావగా చలామణి అవుతున్నాడని, 6 నెలలకోసారి అమెరికా వెళ్ళొస్తాడని, ఒకే సందులో కమలాకర్ రావు అలాగే అమెరికాలో ఉండే అక్కకు ఒక ఇల్లు, ఇండియాలో ఉండే అక్కకు ఒక ఇల్లు, అది కాకుండా పక్కన 2 ఇళ్ళు ఉన్నాయని, కమలాకర్ రావు అమ్మ కూడా పెద్ద చాలా తేడా క్యాండిడేట్ అని అబ్బాయి మొత్తం కనుక్కొని దేశాల మీదకి పోయాడు కమలాకర్ రావు తండ్రి అని, కమలాకర్ రావు తల్లి వాళ్ళంటే వల్లమాలిన ప్రేమని, అక్కలు గీసిన గీత దాటడని, ఎప్పటికీ భార్యను కొడుతూ ఉంటాడని, ఎంబీబీఎస్లో చేరిన కూతుర్ని మానిపించేలా టార్చర్ పెట్టి మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడని, ఆ మేనల్లుడు దుబాయ్ వెళ్ళాడు కాబట్టి అనుపమని ఈ 2 సంవత్సరాల కోసం పీజీలో జాయిన్ చేశాడని, రేపో మాపో వాడొస్తే కూతురు పెళ్లి చేసి మేనల్లుడిని కూతుర్ని కలిపి దుబాయ్ తోలేయటానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పాడు అశ్వత్థామకి ఆ ఇల్లొచ్చిన అబ్బాయి. అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత అశ్వత్థామ ప్రభాకర్ రావుని ఆఫీసులోనే పిలిచి, ఈ అమ్మాయి పేరు అనుపమ, ఆ రోజు హాస్పిటల్లో చూశాను కదా నాన్న, నాకు తను నచ్చింది, నీకు నచ్చటమే పెద్ద విశేషం నాన్న, వెళ్ళి అడుగుదామా, పోనీ వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడేదా అని అడిగితే, మాట్లాడేదా కాదు మాట్లాడదాం, నా జీవితంలో ఇప్పటి వరకు నాకు ఇది నచ్చింది నువ్వు ఇవ్వు అని నేను నిన్నేది అడగలేదు డాడీ, కానీ తను లేకపోతే నాకు లైఫే లేనట్టు అనిపిస్తోంది, తను లేని క్షణం నరకంగా అనిపిస్తోంది, పెళ్లి వయసు కదా నాన్న, నువ్వు పెళ్లి చేసుకోవటమే గొప్ప విషయం కదా, ఎన్ని సంబంధాలు చూస్తే కాదన్నావురా నాన్న, ఆ అమ్మాయి నీకు నచ్చిందంటే ఎంతైనా తను నిజంగా గ్రేటే అయి ఉంటుంది, అలాగే నాన్న వెళ్ళి మాట్లాడదాం మంచి రోజు చూసి అని చెప్పి ప్రభాకర్ రావు హామీ ఇచ్చాడు అశ్వత్థామకి. 1 ఫైన్ డే వీళ్ళు అశ్వత్థామ ప్రభాకర్ రావు కలిసి వెళ్ళి ఇంటి బెల్లు కొట్టారు. ఇంటి బెల్లు కొట్టేసరికి హూ అనుకుంటూ మూతి ముందుకు చాచి కమలాకర్ రావు అక్కడికి వచ్చాడు. వస్తే, నా పేరు ప్రభాకర్ రావు అండి, నేను అశ్వత్థామ ఇండస్ట్రీస్కి యజమానిని, తను నా ఒక్కగానొక్క బిడ్డ, తన పేరు అశ్వత్థామ, నా భార్య మహాలక్ష్మి, ఆవిడ కాలం చేసింది, ఆవిడకి పుట్టిన బిడ్డే అశ్వత్థామ, ఆ తర్వాత నేను మళ్ళీ మదాలసను వివాహం చేసుకున్నాను, మదాలసకు ఒక కూతురు, ఆ కూతురు పేరు మంజరి, నా కొడుకు ఎండీగా ఉంటూ నా కంపెనీతో పాటు మరొక బిజినెస్ కూడా కలిపి 2 చూసుకుంటున్నాడు, నా కొడుకు ఫారెన్లో ఎంఎస్ చేసి వచ్చాడు. ఒక తండ్రిగా అశ్వత్థామ గురించి చెప్పాల్సిన డీటెయిల్స్ అన్నీ ఏమీ దాచకుండా ఆయన మొత్తం బయట పెట్టాడు కమలాకర్ రావు దగ్గర.
అయితే ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు మీరు, ఉండండి మా అక్కయ్యని పిలుస్తాను అని అక్కకు ఫోన్ చేసుకుని, అక్క ఎవరో వచ్చారు నూరా ముందు అనేసరికి వచ్చి మళ్ళీ అదే డీటెయిల్స్ మా అక్కకు చెప్పండి అన్న తర్వాత వాళ్ళ అక్కకి చెప్పడం మొదలుపెట్టాడు ప్రభాకర్ రావు. ఈలోపు వాళ్ళ పెద్ద చెల్లిని పిలిపించి మా పెద్ద చెల్లికి చెప్పండి, అయిపోయాక చిన్న చెల్లికి చెప్పండి అంటే, ఏంటి ఎంతమంది చెప్పేది, ఇదేమన్నా చేపల మార్కెట్టా ఏంటి, ఒకళ్ళకి బేరం నచ్చలేదంటే ఇంకొకళ్ళకి బేరం ఇచ్చుకుంటా వెళ్ళటానికి అన్నాడు అశ్వత్థామ. అసలైనా ఇంతకీ ఇదంతా మనకి ఎందుకు చెప్తున్నారో అడగరా, వెళ్ళెవరు ఎందుకు వచ్చారు అవి కనుక్కోవే అంది కమలాకర్రావు అక్క. అవునవును, ఎందుకు వచ్చారు ఏంటి ఇదంతా మాకు ఎందుకు చెప్తున్నారు, ఎందుకంటే మీ అమ్మాయి అనుపమని మా అబ్బాయి అశ్వత్థామ చూశాడంట. చూడంగానే మా అబ్బాయి చాలా ఇష్టపడ్డాడు, మీ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకొని అంటున్నాడు, కాబట్టే మీ అమ్మాయిని నా ఇంటి కోడల్ని చేయమనమని అడగటానికి వచ్చాను అని అడిగాడు ప్రభాకర్ రావు. అడిగేసరికి ఏమిటి అని అక్కడే ఉన్న కమలాకర్ రావు, మేమెవరికి మా అమ్మాయిని ఇచ్చి చెయ్యాలనుకోవట్లేదే, మా అమ్మాయిని ఇదిగో మా పెద్దక్క నా మేనల్లుడు దుబాయ్లో ఉన్నాడు వస్తాడు, వాడికని పుట్టినప్పుడే డిసైడ్ చేశాను నేను. డిసైడ్ చేయటానికి నువ్వెవరివి, తనకంటూ ఒక ఇష్టం ఉండదా, తనకి మీ అక్క కొడుకుని చేసుకోవటం ఇష్టం లేదు అన్నాడు అక్కడే ఉన్న అశ్వత్థామ. కరెక్ట్గా అదే టైంకి బయటికి వెళ్ళిన అనుపమ వచ్చింది. వచ్చేసరికి ఏమే బజార్ దానా, ఎవడే వీడు, వీడితో కాల్ జారావా లేకపోతే ఎక్కడి దాకా వెళ్ళావే, వీడు డైరెక్ట్గా ఇంటికే వచ్చి నువ్వు వీడు ప్రేమించుకున్నారా ఏంటి, నువ్వు వీడికి నచ్చావని నిన్నిమ్మనమని వీడు ఎంత ధైర్యంగా నా ముందుకే వచ్చి కూర్చొని నా ముందే అడుగుతున్నారు, వీడి తండ్రి అంట వీడెవడో, అయినా నీకు బావతో ఎంగేజ్మెంటు పెళ్ళి ఫిక్స్ చేశామని, బావ దుబాయ్ నుంచి రాబోతున్నాడని తెలియదంటే అంత కళ్ళు నెత్తికెక్కి వీధిని పడి చివరికి అంత కోరికల్ని చంపుకోలేక ఎవడైనా ఒకటే అనుకొని ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర కులుకుతున్నావంటే అని కమలాకర్ రావు లాగిపెట్టి ఒక్కడు తీశాడు అనుపమనే. అంతే, అశ్వత్థామ కోపం కట్టలు తెంచుకొని కమలాకర్ రావు షర్టు పట్టుకొని పైకి లేపు వదిలిపెట్టాడు. అయితే అక్కడే ఉన్న ప్రభాకర్ రావు లాగేసి నువ్వు ఆగు నాన్న అనేసరికి కృష్ణవేణికి జీవితంలో మొట్టమొదటిసారి ఒక మగాడిని చూసిన ఫీలింగు. ఏది ఏమైనా సరే ఇలాంటి అబ్బాయిని మిస్ చేసుకోకూడదు, కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుద్ది, వీడి మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాడు వీడి అక్కలు కలిసి పెట్టే రిస్ట్రిక్షన్స్ నరకాలు తట్టుకోలేక నాను రేపొద్దున ఏమైపోద్దోనని ఆవిడకి కూడా దిగులనిపించేసింది ఒక్కసారిగా. దాంతో ఏంట్రా నన్నే కొట్టడానికని మీదకొస్తావా, నా కాలరే పట్టుకుంటావా, నరికేస్తా ఎక్కువ మాట్లాడావంటే, నోరు మూసుకొని చెప్పింది వింటం నేర్చుకోను ముందు అన్న తర్వాత అనుపమ వైపు తిరిగి నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, నీ కాలు కదపకుండా చూసుకుంటాను, నీ కంట కన్నీరు రాకుండా చూసుకుంటాను, ఏంటి చూసిన ఆ కాసేపట్లోనే నీకు నా మీద ప్రేమ కలిగిందా ఏంటి, ఆ ప్రేమ గ్యారంటీ నువ్వు లైఫ్ లాంగ్ ఉంటావని, నేను ఎలా నమ్మి పెళ్లి చేసుకోవాలని నన్ను అడక్కు, ఎందుకంటే వాటికి నా దగ్గర సమాధానం లేదు. నా దగ్గర ఉన్న సమాధానం ఒకటే, నాకు అమ్మ లేదు, నాన్న ఉన్నా లేనట్టే ఒక టైంలో. ఇక నా బాధ నా సంతోషం నేను ఇప్పటి వరకు ఎవరితో పంచుకుంది లేదో, నాకంటూ ఎవరైనా ఉన్నారు ఉంటారు అంటే అది భూమి మీద నువ్వు ఒక్కదానివే అనుకున్నాను. నిన్ను చూసినప్పుడు నీ మాటలు, నువ్వు మాట్లాడిన విధానం, నీ కళ్ళల్లో అమాయకత్వం నాకు చాలా చాలా నచ్చి నన్ను కట్టిపడేశాయి, పెళ్లి చేసుకుందామా అని అడిగాడు అశ్వత్థామ. అందరిలాగా నాకు ఐ లవ్ యూలు చెప్పటం, చుట్టూ తిరగటం, ఓకే అందాక బ్రతిమలాడుకోవటం ఇవన్నీ నా వల్ల కాని పనులు, నాకు చేతకాని పనులు. నిన్ను వివాహం చేసుకున్న తర్వాత ఒక్కరోజు నీ కంట కన్నీరు వచ్చినా ఆ క్షణమే నన్ను వదిలే నువ్వు వెళ్ళిపోవచ్చు. నువ్వు లేని నా జీవితం నాకే శూన్యం అనిపిస్తోంది. నేను చెప్పింది నీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు ప్రతి క్షణం నరకం అనుభవించడం నేను తట్టుకోలేను. నా వరకు నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మీ నాన్నకి ఇవేమీ అవసరం లేదు, తన మొండి పట్టుదల తప్ప మీ నాన్న ఏది మార్చుకోడు. నాకు తెలుసు నువ్వు మీ అమ్మగారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో, నేను తెలుసుకోకుండా ఏమీ లేను. నా వడికి నాకు
నా ప్రాణం, నా జీవితం, నా సర్వస్వం నువ్వే అనుకుని అడుగుతున్నాను, పెళ్లి చేసుకుందామా అని అడిగాడు అశ్వత్థామ. దాంతో అనుపమకు అసలు ఏమీ అర్థం కాక మౌనంగా నిలబడిపోయింది. ఇక మీదకు రాబోతున్న కమలాకర్ రావుని వాళ్ళ అక్కల్ని ఒక్క మాటతో, ప్రభాకర్ రావు నా సంగతి బాగా తెలియదు మీకు, నేనేంటనుకుంటున్నారు, నా స్టేటస్ ఏంటనుకుంటున్నారు అని చెప్పంగానే అక్కడోళ్ళు అక్కడే ఆగిపోయారు. ఆ తర్వాత అశ్వత్థామ, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను, నువ్వు అని ఒక్క మాట చెప్పు చాలు, నిన్ను తీసుకెళ్ళి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను లైఫ్ లాంగ్ అని చెప్పి అక్కడి నుంచి తండ్రిని తీసుకొని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత అనుపమ ఆలోచించడం మొదలుపెట్టింది. తల్లి అనుపమ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు కాదు ఉంది. ఒకటి, నువ్వు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కనుక ఆ అబ్బాయి మొహం మీదే చెప్పాడు, మన గురించి తెలుసుకునే వచ్చాడు, ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకుంటాడు అనిపిస్తోంది, నాకు నిన్ను బాగా చూసుకుంటాడు అనిపిస్తోంది. అన్ని ప్రేమల్లోనూ మోసాలు మోసగాళ్లే ఉండరమ్మా. మీ నాన్న లాంటి నీచుణ్ణి చూసిన మనకి ప్రపంచం అంతా అలా కనపడటం సహజమేమో, కానీ ఆ అబ్బాయిలో నిజాయితీ ఉంది కాబట్టి వాళ్ళ నాన్నని తీసుకొని ఇక్కడ దాకా వచ్చి, ఆ అబ్బాయికి తల్లి లేదంటమ్మా పాపం, వాళ్ళ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడంట, ఆవిడకు కూతురని కూడా చెప్పగా విన్నాను ఇందాక నేను అని చెప్పి తల్లి అనుపమకి జరిగిందంతా చెప్పుకొచ్చిన తర్వాత అనుపమే అశ్వత్థామకు ఫోన్ చేసి ఐఎమ్ రియల్లీ సారీ అన్న తర్వాత మాట మాట్లాడుకుంటూ, ఇంతకీ రేపు ఫ్రీయేనా అన్నాడు అశ్వత్థామ. ఫ్రీయే ముందే, రేపు ఆఫీస్లో ఒకసారి వచ్చి రిజైన్ లెటర్ ఇచ్చేసి రమ్మనమన్నాడు నాన్న. ఇక నుంచి నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు, ఇంటి పట్టునే పడి ఉండాలి, మీ బావ రాబోతున్నాడు, మీ బావకిచ్చి నేను వివాహం చేయాలి అన్నాడు. కాబట్టి రేపు ఆఫీస్ పని మీద బయటకు వస్తాను అంది అనుపమ. ఆఫీస్కి వెళ్ళి రిజైన్ లెటర్ ఇచ్చి కిందకు వచ్చిన అనుపమకి అశ్వత్థామ ఎదురే చేపట్టుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావనే నమ్మకం నాకు లేదు, నిజం చెప్తున్నాను, రోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చొని చెప్తున్నాను, ఐ లవ్ యూ అని ఆమెకు ఉంగరం పెట్టి కౌగిలించుకొని నుదురు మీద ముద్దు పెట్టి, నాకు నువ్వు అమ్మవవుతావా, నన్ను నువ్వు అర్థం చేసుకుంటావా, లైఫ్ లాంగ్ మన ఇద్దరం కలిసి జర్నీ చేద్దామా, నన్ను వదిలేయవు కదూ అని అడిగేసరికి ఆమెకి ఏం మాట్లాడాలో కూడా ఒక క్షణం పాటు అర్థం కాలేదు. దాంతో మనిషి బిగదీసుకుపోయి నుంచుండిపోయిందే. మా ఫ్యామిలీలో ఉండేదే మా అమ్మ పోయిందే, మా నాన్నగారు, నేను, ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకున్నారు ఒక ఆవిడనే, ఆవిడ పేరు మదాలస, ఆవిడకు ఒక కూతురు మంజరి, ఇక ఇది ఫ్యామిలీ, నిన్ను ఎత్తిన పెట్టుకొని చూసుకుంటాను రా నాతో అన్నాడు. అనేసరికి అనుపమ ఏం మాట్లాడాలో అర్థం కాక, తండ్రి చూసిన సంబంధం చేసుకోవటమా, సప్తమహానరకాలు మళ్ళీ తన ఈదుకు వచ్చినట్టు ఉంటుంది, అదే తనకై తనే వచ్చి తనకు కావాలనుకున్న అశ్వత్థామని చేసుకుంటే ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అనిపించింది మనసుకే. దాంతో ఇక అశ్వత్థామ చేయి పట్టుకున్నాడు, నిరవధించలేదు అనుపమ. అలా అతనితో పాటు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ప్రభాకర్ రావు ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఇక ప్రభాకర్ రావు, ఏం చేద్దాం నాన్న అని అడిగాడు అశ్వత్థామని. నేను వెంటనే తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఎంగేజ్మెంట్కి పెళ్ళికి ఏర్పాట్లు జరిపించండి అన్న తర్వాత ఇక కృష్ణవేణి కమలాకర్ రావుకు చెప్పా పెట్టకుండా ఫోన్ చేసి ఈ విషయం అంతా ఎప్పుడైతే అనుపమ చెప్పిందో ఇక మొగుడు కన్నా కూతురే ఎక్కువ అనుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసింది ఆవిడ పిల్ల దగ్గరికి. వచ్చిన తర్వాత పిల్ల, ఇప్పుడు నేను తన్ని పెళ్లి చేసుకోవాలని తను అంటున్నాడమ్మా, నాకేమీ అర్థం కావటం లేదో, ఏం చెప్పాలో ఏం చెయ్యాలో, నేను తీసుకుంటున్న డెసిషన్ కరెక్టేనంటావా అని అడిగింది కృష్ణవేణిని. చూడమ్మా, మీ బావని చేసుకుని నువ్వు బతుకంతా నరకం అనుభవించే కన్నా నిన్ను ప్రేమించిన వాడిని చేసుకుంటే నువ్వు సుఖపడతావు. ఆ అబ్బాయి వచ్చి నిన్ను నువ్వు కావాలి అని అడిగాడంటే అతను చెడ్డవాడైతే అడగడు కదమ్మా, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడే తప్ప పెళ్లికి ముందే నేను వాడుకుని వదిలేస్తాననలేదు కదా. మీ నాన్న నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత నిన్ను కన్నాడు, నీ తమ్ముడిని నా నుంచి దూరం చేశాడు, ఆ రోజు నుంచి వాడిని నేను తాకొద్దు అన్నాననే, వాడు ఎంతమందితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడో, కమల అదైపోయింది, విమల అదైపోయిందే, సరళ అదైపోయిందే, ఇప్పుడు ఇంకా దేంతో కులుకుతున్నాడో కూడా తెలియదు నాకు. వాడికి ఆడది ఉంటే చాలు, అలాంటి నీచుడి
అనుమతి మనం తీసుకోవటం అవసరం అంటావా? చూడమ్మా, కన్న తండ్రి అని నువ్వు, కట్టుకున్న భర్తని నేను, వాడికి గౌరవం ఇచ్చేంత ఏ రోజైనా వాడు మనకంటూ ఒక విలువ ఇచ్చాడా చెప్పు? మన ఎప్పుడో వాడు హీనాతిహీనంగా పశువుల కింద లెక్క కట్టి వాడక్కలు వాడి చెల్లెళ్ళు అని తప్ప తిన్నామా తినలేదా చచ్చామా బ్రతికామా అని మన గురించి పట్టించుకున్నాడా? వదిలేయమ్మా అన్న తర్వాత నేను కొడతాడేమో అమ్మ వెళ్ళిన తర్వాత అందే అనుపమ. ఇవన్నీ వింటున్న అశ్వత్థామ ప్రభాకర్ రావుని పిలిపించి ఎంగేజ్మెంట్కి వెంటనే ఏర్పాట్లు చేయమంటే ధూమ్ధామ్గా ఎంగేజ్మెంటు 3 పువ్వులు 6 కాయలుగా ఇక అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అదంతా చూసి మదాలస కళ్ళల్లో నిప్పులు పోసుకొని మంజరి కళ్ళల్లో నుంచి విషం కక్కుతూ వీడు నాశనం అయిపోయి ఊడ్చుకుపోతాడు అనుకుంటే వీడు ఎవత్తినో తీసుకొచ్చి ఎంగేజ్మెంట్లు కూడా చేసేసుకున్నాడు. బలపడిపోతోంది వీళ్ళ ప్రేమానుబంధం. వీడిని దాన్ని ఎలా కాపురం చేయనిస్తానో చూస్తావుగా నువ్వు, ఎలా అది ఇంట్లో ఉంటుందో చూస్తాను. వీళ్ళ ప్రేమానుబంధాన్ని చెదరకొట్టేసి వీళ్ళిద్దరి బ్రతుకులు నాశనం చేయకపోతే నా పేరు మదాలసే కాదు, గుర్తుపెట్టుకోవే అంటే నీకు నా ఫుల్ సపోర్ట్ మమ్మీ అంద మంజరి. ఇక వీళ్ళ గొడవ ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అశ్వత్థామ గమనించాడు అనుపమని వాళ్ళమ్మనే. రేపొద్దునైనా సరే కమలాకర్రావు వీళ్ళని ఏదో ఒకటి చేయొచ్చు కాబట్టి అనుపమ కంటే తనున్నాడు. కానీ ఆవిడ మనం ఉండమన్నా ఆవిడ మనతో ఉండే మనిషి కాదు. అలాగని చెప్పి తిరిగి వెళ్తే ఆవిడ్ని చంపటానికి కూడా వెనుకాడ్డు కమలాకర్రావు తోక్కత్తిరిగిపోతే ప్రమాదం అనుకొని ప్రభాకర్ రావుకి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయి. దాంతో కమలాకర్రావు పెద్దక్క భర్త, అందులో ఒక ఆయన దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ ఎంగిలి మెతుకులకి వాళ్ళ చెప్పు కింద తొత్తులాగా బతుకుతూ ఉంటాడు వాడు. ఆయన ఏది చెప్తే అది వాడు విని తీరాలి, లేకపోతే వాడికి బతుకే లేదు. ఆయనకి ఫోన్ చేయించి మాట్లాడించి ప్రభాకర్ రావుతో వీళ్ళింటిలో పాది పెళ్ళికి వచ్చి తీరాలని, రాకపోతే కనుక మీరు వాళ్ళ బావ ఎవడైతే ఉన్నాడో వాడిని వాడి ఫ్యామిలీని, అంతకుముందు వాడికి మీ దగ్గర మానేస్తే ఇంకో చోట ఉద్యోగం వస్తుందేమో అని హోప్ ఉండేదేమో, ఇప్పుడు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఎక్కడా ఉద్యోగం రాకుండా ఈ దేశం నుంచే వాళ్ళు తరలిపోకుండా అడుక్కు తిని చచ్చేలా చేస్తానని చెప్పండి అనేపాటికే అవతల ఆయన బెదిరిచ్చేశాడు కమలాకర్రావు బావని. దాంతో కమలాకర్రావు బావ వచ్చి కమలాకర్రావు అక్కతో ఇప్పుడు అది వాడిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళ అబ్బాయి ఇష్టపడ్డాడు, మనం వెళ్ళి అక్షింతలేసి ఆ పెళ్లి చూసి వచ్చేస్తే అయిపోదా? అదేంటి మన అబ్బాయిని కాదని వాడిని చేసుకుంటే చూస్తా ఊరుకుంటామా అంది కమలాకర్రావు అక్క. నోరు మూస్తావా? వాడేంటో, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో, వాడి పలుకుబడి ఏంటో తెలుసా? కొన్ని వేల కోట్లు ఉన్నాయో వాళ్ళకి. అలాంటి వాళ్ళతో ఎదురెళ్ళి ఢీ కొట్టడానికైనా మనం నేనేదో ఒకరిని పట్టుకొని వాడి దగ్గర పిఏగా చేస్తూ ₹1 పిక్కి తీసుకొస్తుంటే నీకేమీ తెలియట్లేదు. బతుకుంటే బొలుసాకు తిని బతకొచ్చు. నీ కొడుకు దుబాయ్ వెళ్ళి ఏం చేసి వచ్చాడో నాకు అర్థం కాలేదు. వాడు వెంట్రుకు పీకటానికి కూడా పనికిరాడు. జరిగిందేదో జరిగిపోయింది. వాడికి కూడా ఏదో ఒక విధంగా ఆయన కాళ్ళే పట్టుకొని ఒక ఉద్యోగం అడుక్కుంటాను మా ఓనర్ గారిని. నోరు మూసుకొని మీ తమ్ముడు గారిని ఒప్పించి పిల్లకి కన్యాదానం చెయ్యాలంట. ఆల్రెడీ పెళ్ళాం కూతురు వదిలేసి వెళ్ళినా కూడా సిగ్గు రాలేదు నీ తమ్ముడికే. పద తీసుకొని వెళ్దామన్నాడు వాడు. అనేసరికి కమలాకర్రావు దగ్గరికి వచ్చి పదరా తమ్ముడు వెళ్దామంటే ఎందుకక్క, ఎందుకు వెళ్ళాలి? వాళ్ళకి పరపతి ఉందంట, పలుకుబడి ఉందంట. పరపతి పలుకుబడి మనకి లేదా? ఏంట్రా నీకున్న పరపతి, ఏంట్రా నీకున్న పలుకుబడి ఏంటి? మీ అమ్మ చేయగొండి పనులన్నీ చేస్తే మీ నాన్న థూ అని అందరి ముందు ఊసి మీ అమ్మ తలకాయ పగలగొట్టి పైకి పంపించి మీ అమ్మని చితకబాది మిమ్మల్ని మీ నాన్నమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి దేశాల మీదకి వెళ్ళిందా మీ పరపతి, మీ పలుకుబడి, మీ పరువు మిమ్మల్ని తగలయ్యా? మేము కాబట్టి ప్రేమించిన పాపానికి మా వాళ్ళందరినీ వదులుకొని మీ అక్కల్ని చెల్లెళ్ళని చేసుకొని నీ పెళ్ళాన్ని తెలియక నేను చేసుకొని బుట్లో పట్టమా? నీ మొహం తగలయ్యా. నోరు మూసుకొని పదమనమని కమలాకర్రావు బావ కమలాకర్రావుని వెంట పెట్టుకొని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చాను కదా, కూతుర్ని పెళ్ళాన్ని ఏదో ఒకటి అనొచ్చు కదా, పోనీ కూతురు దగ్గర నా పావులు పారవు కాబట్టి అత్తయ్యని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొట్టొచ్చు తిట్టొచ్చు, నీ అక్కలు నీ చెల్లెళ్ళు నువ్వు కలిసి పెత్తనాలు చేయొచ్చు, దాష్టికాలు చలాయించవచ్చు అనుకుంటే నీకు నాలో ఉన్న మరొక మనిషి నువ్వు అడగకుండానే బయటకు వచ్చేసి నిన్ను ముక్కలుగా నరికేసి ఈ వయసులో అత్తయ్యనే విధవని చేసి అత్తయ్య ఎటు నువ్వు పోయావని కూడా బాధపడే రేంజ్లో నువ్వు అత్తయ్యను ఉంచలేదు కాబట్టి అత్తయ్యకు ఇంకో
మంచి సంబంధం చూసి నేనే ఇంకో మావయ్యనిచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. అలాగే అత్తయ్య స్త్రీధనం మీద ఇప్పటిదాకా నువ్వు చాలా పెత్తనం చేసింది చాలు, ఇక నుంచి అత్తయ్య స్త్రీధనానికి సంబంధించి అత్తయ్య అది ఫ్రీ డెసిషన్లు తీసుకుని ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారు, ఆవిడకి అప్పచెప్పలేదనుకో నా సంగతి బాగా తెలియదన్నాడు అశ్వత్థామ. దాంతో కమలాకర్రావు పళ్ళు కొరికి ఇక కళ్ళల్లో నిప్పులు పోసుకుని కృష్ణవేణి వైపు ఇలా చూస్తే అప్పటి వరకు అన్నేళ్ళు భయపడ్డ ఆవిడ కొడుకు లాంటి అల్లుడు దొరికేపాటికి భయపడటం మానేసింది ఆడపడుచులకి మొగుడికి. ఇక కన్యాదానం అయిపోయి పెళ్లికి కాళ్ళు కడక్క తప్పలేదు అశ్వత్థామయ్య కమలాకర్రావు. అయిపోయిన తర్వాత పిల్లని అప్పగింతులు ఇస్తూ నువ్వు మేనత్తల్ని కన్నీళ్లు పెట్టించి కన్నతండ్రిని కన్నీళ్లు పెట్టి వీడిని చేసుకుంటున్నావు, ఏదో ఒక రోజుకి నువ్వు నా చేతికి చెక్కాలి, నీ బ్రతికేంటనేది నేను లెక్క చూడకపోను అనేసరికి అప్పటి వరకు అన్ని సంవత్సరాలుగా మాటలు పడి ఉండటమో లేక నరకం అనుభవించడమో కానీ కన్న తండ్రి అయిపోయావో, ఎడంకాలి చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది నిన్ను నువ్వు చేసిన పనులకే. అమ్మని నువ్వు నరకాలు పెట్టి నా బ్రతుకుని నువ్వు డాక్టర్ చదువుదామనుకుంటే డిసైడ్ చేసేసే. చిన్నప్పటి నుంచి నా జీవితంలో కడుపు నిండా నచ్చిన తిండి, ఇష్టమైన బట్టలు, కనీసం నేను నాకు నచ్చిన చదువు కూడా చదువుకోనివ్వకుండా చేసి కన్న బిడ్డని తల్లికి దూరం చేసి తల్లి చచ్చిపోయిందని ఇక నీకు పెళ్ళాం లేదని నువ్వు మేనమావగా పరిచయమై వాడిని చూసొచ్చి ఆ ఫోటోలు తెచ్చి మమ్మల్ని నరకం పెడుతున్నావు చూసావా, నేను ఏం చేస్తే పాపం ఉందంటావు, నీది ఒక బ్రతికేనంటావా, అయిపోయిందిగా నువ్వు వచ్చిన పని, ఇక వెళ్ళు, నీ మొహం మళ్ళీ నాకు చూపించకో అనేసింది అనుపమ. కృష్ణవేణి పిల్లకు వీడ్కోలు చెప్పి ఇక అక్కడి నుంచి ఆవిడ బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సత్యనారాయణ వ్రతాలు రిసెప్షన్లో మళ్ళీ ఇంకొంతమందిని పిలిపించి ఫ్రెండ్స్ని వాళ్ళని పార్టీలు ఇచ్చి ఆఫీసులో స్టాఫ్ అందరికీ భోజనాలు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఫస్ట్ నైట్ రోజు గదిలోకి వెళ్తే మన ఇద్దరికి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఏం తెలుసని మన ఇద్దరి మధ్య ఏర్పడిందే ఆకర్షణ అని నేను అనుకోను, అది ప్రేమానుబంధం. ఆ ప్రేమానుబంధాన్ని పవిత్రమైన పెళ్లితో విడదీయరాని బంధంగా మలుచుకున్నాను నేను. కానీ మన ఇద్దరి అభిప్రాయాలు ఇష్టాలు కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళకి పూర్తి హక్కు ఉందని మన మనసు మనకి చెప్పిన రోజు, మనం నిజంగా విడదీయలేనంత ప్రేమించుకున్న రోజు మనకెవరూ చెప్పక్కర్లేదు, ప్రకృతి చెప్పుద్దే. ఆ రోజు మనం శాశ్వతంగా ఒకటవుదాం అన్నాడు అశ్వత్థామ. మీ ఇష్టం అండి అందే అనుపమ. అలా ఇద్దరూ కలిసి స్నేహంగా జర్నీ చేయటం మొదలుపెట్టారు. జర్నీ చేయటం మొదలు పెడితే వీళ్ళని చూసి ఒకవైపున మదాలస మంజరికి గుండెలు మండిపోవటం మొదలైంది. ఇది ఎంతకాలం ఈ ఇంట్లో ఉంటుందో, వీడితో ఎన్నాళ్ళు ఇది పచ్చగా కాపురం చేసుద్దో, ఎన్నాళ్ళు వీడు ఇది కలిసి ఇక్కడ నుండి రాజ్యం ఏల్దాం అనుకుంటున్నారో చూస్తా, వీళ్ళంతా తేలుస్తా. దీన్ని కూడా వాడు అమ్మ దగ్గరికి పంపిస్తే పీడ విరగడైపోయి రెండో పటమేలాడుద్ది. వీడు నన్ను చేసుకున్నట్టు వాడు ఇంకో దాన్ని చేసుకొని కూడా చేసుకునే రకం కాదు, మొండి గట్టం సన్నాసే. అసలు ఆస్తి మొత్తం వాడి పరం చేసిన ముసలోని వదిలేస్తే ఎట్టా, వీడిని కూడా వదలటానికి వీల్లేదన్నట్టు అమ్మ కూతుళ్ళు ఒకటే చెప్పుకోవటం మొదలుపెట్టారు వీళ్ళ గురించి. వీళ్ళు ఏ ప్రమాదం తలపెడదామా, ఏ క్షణం ఎప్పుడు ఎట్నుంచే ఏవి తీసుకొద్దామా అనే ఆలోచనలు సరిపోతున్నాయి వీళ్ళకి. ఇంతటితో ప్రేమానుబంధం మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.